అంటే దాదాపు మీరు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఇండస్ట్రీ మొత్తం చూశారు. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మన అయ్యే బాగా బలిసినోడు అయ్యి బాగా డబ్బులుండి డబ్బులు ఉన్నాయనుకో ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకుంటే అట్లా వచ్చి యాక్షన్ కట్ చెప్పుకొని పోవచ్చు. ఎవరు చేయని అటెంప్ట్ చేశానని చెప్పని డైరెక్టర్స్ చెప్తారని చెప్పన్నారు కదా. ఇక్కడ నేను మీ సాంగ్ చూసిన తర్వాత మీరు సాంగ్ కూడా రీసెంట్ గా లాంచ్ మలినమే ప్రతి జన్మ మొదలు మలినమే కడలోని చితు డిఫరెంట్ అటెంప్ట్ దాంట్లో యాక్ట్ చేసింది నేనే. అంటే ఎందుకు అంటే మూసీలో దిగి ఆ మూసీలో ఉన్న వాటర్ ని కొట్టుకోవడం మొహమ్మే కొట్టడం కదన్న, ఏంటంటే మరీ ఘోరం అసలు మూసీలో దిగి. నేనేమనుకున్నా అంటే ఎవడో గ్రాఫిక్స్ సీజీ చేసి అంటాడేమో. లేదు, సీజీకి డబ్బులు ఉంటే పెద్ద అంటే పెద్ద స్టార్ హీరోని అడుగుతా కదా. సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అందరూ అన్ని ఆటలాడతారు కానీ గాడర్ అనేది ఇన్స్టాగ్రామ్ వచ్చింది. దాని తర్వాత వెంకటేష్ గారు లాంటి పెద్ద స్టార్ హీరోలే బూత్ సినిమాలు చేసి, అంటే బూత్ సినిమాల్లో బ్లోజప్ సీన్లు చేసి ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అరే నేను ఇంకా తప్పు చేశానే, అనవసరంగా మానేశాను నేను. ఈ అంటే అన్ని ఆటల కంటే ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా డబ్బున్న లైఫ్ ఏముంటది, పబ్బులు చూపిస్తావు, అమ్మాయిలు బుక్ చేసుకుంటావు, లేదంటే అంటే ఒప్పుకోకపోతే రేపులు చేస్తావు, పోతావు జైలుకి వస్తావు, మళ్ళీ 4 రోజుల్లో బయటకు వస్తావు. వీడి లైఫ్ లో అట్లా కాదు, చాలా బాగుంటది. ఎవ్వరికి డిస్టర్బ్ చేయడు, ఎవ్వరికి ప్రపంచంలో ఏ నా కొడుక్కి ఇంత వీలైతే హెల్ప్ చేస్తాడు. అర్థం లేని వ్యర్థం లేదే, వాడిలో ఉన్న చెత్తలో కూడా అర్థం ఉంటుంది. కళాత్మకంగా చూపించాలి అంటే ఆ మిగతా బాడీ టు బాడీ ఓపెన్ చేయకుండా, అవి కనిపించకుండా రొమాన్స్ చేయాలి. దాన్ని షార్ట్స్ దూరం నుంచి పెట్టాలి, చిలకలు కొరికినట్టు పెట్టాలి, చిలకలు వేసుకున్నట్టు కొట్టాలి. ఇప్పుడు నాది ఒక డే షో వేస్తా ప్రసాద్లో. ఈ రివ్యూలు చెప్పే సో కాల్డ్ వాళ్ళని దమ్ముంటే నా సినిమాని చూసి వచ్చి రివ్యూ చెప్పమని. మలినమే సాంగ్ మీరు యూట్యూబ్లో అన్ని మిగతా MP3 అన్ని ప్లాట్ఫామ్లో ఉంది. విని కొంచెం మీ అభిప్రాయం నచ్చకపోతే చెత్త అసలు నీ సాంగ్ బాగాలేదు అని తిట్టండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. అంటే చాలా వరకు మనం తీసుకొచ్చే గెస్ట్లో ఎలా అంటే కొంచెం వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో మంచి స్థాయిలో ఉండి, మంచి పొజిషన్లో ఉండి, కొంచెం మంచి హైప్ క్రియేట్ చేసిన వాళ్ళని, కొంచెం ట్రెండ్ అయిన వాళ్ళని, అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తాం. కానీ ఈయన అంతకు మించి అనమాట స్పెషల్ గెస్ట్. ఎందుకనంటే కనుక ఆయన వచ్చేటప్పటికి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఆయన ఇండస్ట్రీలో ఉండి చాలా అంటే డౌన్ టు ఎర్త్ అనమాట. మొత్తం అన్ని క్రాఫ్ట్లో కూడా ఆయన అన్నిట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంతో ఆయన ఒక సినిమాని లక్ష్యంగా చేసుకొని ఒక మంచి సినిమాని తెరకు అందించాలని చెప్పని, ప్రజలకు అందించాలని చెప్పని ఇప్పుడు వరకు ఎవరు ఆలోచించని విధంగా చాలా వినూత్నంగా ఆయన ఆలోచించి ఒక సినిమాని అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆయన రైటర్ కూడా అనమాట. సో ఆయనతో అడిగి చాలా విషయాలు, అసలు ఆయన లైఫ్ జర్నీ ఎట్లా నడిచింది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదండి, సాయి దామరి గారు. సార్ నమస్తే అండి. నమస్తే శ్యామ్, ఎలా ఉన్నారు సార్? ఇట్లా ఉన్నా. అండ్ ఫస్ట్గా ఇంకోటి చెప్పాలి ఏంటంటే, నాకు ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ది గురువు గారు అనమాట. ఇది అంత పెద్ద ఏం లేదు, ఎవడు ముస్తాడు అనుకుంటాడు. ఎందుకంటే నాకు ఫస్ట్ అంటే నేను ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్ము అన్న షార్ట్ ఫిల్మ్లోనే, అది కూడా పూరి సార్ కోసం. అప్పుడు మీరు అప్పుడు ఆయన కాంటెస్ట్ పెట్టినప్పుడు త్రికోణం అనే ఒకటి చేసినాం. ఎస్, షార్ట్ ఫిల్మ్ లో క్యారెక్టర్ ఇచ్చారు అనమాట. 10 ఏళ్ళు అయిపోయింది లాస్ట్ దాదాపు. అది నా ఫస్ట్ అనమాట స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నన్ను యాంకర్ గా ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నించింది కూడా అన్నయ్య అనమాట. డెఫినెట్ గా. సో అవన్నీ అవ్వలేదు, సినిమాలో కూడా ఉండాల్సింది శ్యామ్, కానీ మిస్ఫైర్ అయింది. అంటే ఆ టైంలో ఏదో జరిగింది. అంతే సార్. ఇప్పుడు ఎలా ఉంది అంటే దాదాపు మీరు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఇండస్ట్రీ మొత్తం చూశారు. ఛానల్స్లో వర్క్ చేశారు, శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేశారు, సీరియల్స్లో వర్క్ చేశారు, సినిమాల్లో వర్క్ చేశారు, కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం అంతా తెలుసు. అంటే అట్లా అనుకుంటున్నా, అంటే బతకడం కోసం. అంటే ఇక్కడ ఎట్లా ఉంటది అంటే మన అయ్యే బాగా బలిసినోడు అయ్యి బాగా డబ్బులు ఉన్నాయనుకో ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకుంటే అట్లా వచ్చి యాక్షన్ కట్ చెప్పుకొని పోవచ్చు ఇండస్ట్రీలో. నీకు అవన్నీ ఏమీ లేవు, నీకు ఎవ్వడు సపోర్ట్ చేయడు.
ఇట్లా బ్యాగ్ వేసుకొని రెడ్ బస్ ఎక్కించి ఇక్కడ బ్లడ్ తీద్దామని వస్తాం. కానీ దూల తీరుస్తుంది జీవితం నిజంగా. ఈ 15 ఏళ్ళు అంటే 10-12 ఏళ్ళ జర్నీ నాకు ప్రతిదీ కళ్ళ ముందు ఉంటుంది. ఇట్లా ఆ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎట్లా గడిచిపోయింది అనే దానికంటే ఈ క్రాఫ్ట్లో పనిచేసామా, ఆ క్రాఫ్ట్లో పనిచేసామా, సినిమా కోసం ఏం చేసాం, లాస్ట్ సినిమాని ఎక్కడి వరకు తెచ్చాము అనే దాని దగ్గర ఉంటే ఏ రంగు కారంగు ఇప్పుడు తీస్తున్న సినిమా. ఓకే, సూపర్. అంటే ప్రతి ఒక్కడు చెప్తా ఉంటాడు, ప్రతి ఒక్క డైరెక్టర్ అంటే అతని విజన్కి తగ్గట్టు ఎవడు చేయని అటెంప్ట్ నేను చేశాను అని చెప్తాడు. అట్లాగే నేను కూడా ఎవడు చేయని అటెంప్ట్ చేసినాను నేను, ఏ రంగు కారంగే. అంటే ఇక్కడనా ఎవరు చేయని అటెంప్ట్ చేశానని చెప్పని డైరెక్టర్స్ చెప్తారని చెప్పి అన్నారు కదా. ఇక్కడ నేను మీ సాంగ్ చూసిన తర్వాత, మీ సాంగ్ కూడా రీసెంట్ గా లాంచ్ మలినమే అనే సాంగ్ లాంచ్ చేశారు. సాంగ్ మొత్తం చూసిన తర్వాత మీరు ఇప్పుడు అన్నట్టుగా ఎవరు చేయని విధంగా చేశానన్నారు కదా, వాళ్ళు చేసి చూసిన తర్వాత అరే ఇందులో ఏముందో కొత్త అని చెప్పని అనిపిస్తుంది. కానీ మీ సాంగ్ చూసిన తర్వాత అరే ఇందులో ఏదో ఉందో అని చెప్పని అనిపించింది. ఎందుకంటే చాలా అంటే చాలా అసలు ఇక అంతకు మించి కిందకి వెళ్తే ఇక ఏమి లేదు, ఆ స్థాయికి తీసుకెళ్లారు. అంటే మలినమే సాంగ్ థీమ్ కూడా సినిమా కథ అని చెప్తుంది. ఏ రంగు కారంగు సినిమా కథ అని చెప్తుంది. దాంట్లో మనం మలినంలో నుంచి పుడతాం, మలినంలోకే వెళ్తాం. ఫిలాసఫీ చెప్పే ప్రయత్నము విష్ణువర్ధన్ అనే ఒక అబ్బాయి రాశాడు, అద్భుతంగా రాశాడు. అంటే టెక్నికల్ గా మ్యూజిక్ లో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ పదాల్లో మాత్రం తేడాలు ఉండవు. అంటే నేను ఒక ఆస్పిరెంట్ డైరెక్టర్గా నేను కాంప్రమైజ్ అవ్వంది లిరిక్స్. ఇప్పుడు మంచి ఫ్లూటిస్ట్నో మంచి గిటారిస్ట్నో నేను అఫోర్డ్ చేయకపోవచ్చు, కానీ ఒక మంచి లిరిసిస్ట్ని అఫోర్డ్ చేయగలను. అంటే ఎందుకంటే అది కాస్ట్ కాదు. ఒక కొత్త అబ్బాయిని తీసుకొని అద్భుతంగా లిరిక్స్ రాయించుకోవడం అనేది మలినమే సాంగ్ విన్న ప్రతి ఒక్కరి నుంచి అంటే అర్థం లేని వ్యర్థం లేదే, అంటే మొత్తం ఒక లైఫ్ ఫిలాసఫీ చెప్తుంది. మనం మలినం నుంచి పుడతాం, మలినం నుంచి వస్తాం అనేది ఇది టైటిల్ సాంగ్. దాంట్లో విజువల్స్ ఏవో వేసిన నీకు ఎట్లా అనిపించింది అంటే జనాలకు చూసింది చాలా తక్కువ, చూస్తే దాని సత్తా ఏంటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంటే పెద్ద సినిమా ఐ మీన్ బడ్జెట్ లో ఉన్న పెద్ద సినిమా, దాంట్లో చాలా చీప్ పదాలు ఉంటాయి. నాది చిన్న బడ్జెట్ సినిమా కానీ పదాలు చీప్ గా ఉన్నా కూడా అర్థం పెద్దది ఉంటుంది. ఓహో, అంటే ఇప్పుడు ఒక బాగా డబ్బున్నోన్ని చచ్చిపోతే వాడిని కూడా అంబులెన్స్లో తీసుకెళ్తారు, వాడిని కూడా ఒక అదే 6 అడుగుల గోతులనే పాతి పెడతారు. అది సినిమా చెప్పే ప్రయత్నం. అంబులెన్స్లనే తీసుకెళ్తారు, రేంజ్ రోవర్ కొన్నా, పెద్ద హెలికాప్టర్లు ఉన్నా, ఏది ఉన్నా పాతేది అక్కడే. అది చెప్పే ప్రయత్నం చేసినాను నేను ఫస్ట్ సినిమాలో. డిఫరెంట్ అటెంప్ట్, దాంట్లో యాక్ట్ చేసింది నేనే. అంటే ఎందుకు అంటే మూసీలో దిగి ఆ మూసీలో ఉన్న వాటర్ ని మొహం మీద కొట్టుకోవడం. మొహం మీద కొట్టడం కదన్నా, ఏంటంటే మరీ ఘోరం అసలు. మూసీలో దిగి నేనేమనుకున్నా అంటే ఎవరు గ్రాఫిక్స్ సీజీ చేసి ఉంటాడేమో. లేదు, సీజీకి డబ్బులు ఉంటే పెద్ద స్టార్ హీరోని అడుగుతా కదా. కాదు, మరి మూసీ నదిలో దిగి ఆ మూసీ నది వాటర్ ని ఇలా మొహం మీద కొట్టుకొని ఇలా తుడుచుకొని మళ్ళీ టవల్ ఇలా వేసుకుని వస్తారు. అసలు ఏంటి అసలు అది మూసినది అంటే దాంట్లో అంత డేర్ ఎందుకు చేశారు అంటే వాడు అక్కడనే స్లమ్ లో పుడతాడు. అంటే స్లమ్ లో వాడికి ఆ మూసినది స్మెల్ అంతా చాలా సుగంధంగా ఉంటుంది. నాకు ఒక 15-20 రోజులు చేసిన తర్వాత బయటికి వస్తే అన్కంఫర్ట్ గా ఉండేది. అది 3 రోజులు దాంట్లో ఉన్నప్పుడు గలీజ్గా అనిపించేది. అంటే మనం ఉన్న వాతావరణము మనం అనుకుంటాం కదా జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళకి వీళ్ళకి స్మెల్ రాదా అని. నిజంగా రాదు, వాళ్ళ డ్యూటీ అది. మనం రోజు 10 రోజులు చేస్తున్నాం అనుకో, మనకు అంటే మనం అక్కడ ఉన్నామా అన్నది తెలియదు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఊర్లలో పెంట తీస్తారు చాలామంది, అంటే చిచి అనిపిస్తుంది. కానీ ఒకసారి వన్స్ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వాడు అంటే ఆర్మీ ఆఫీసర్ ఎంత గొప్ప పని చేస్తాడో, ఒక రైతు ఎంత గొప్ప పని చేస్తాడో, మన చెత్త తీసేవాడు అంతకంటే గొప్ప పని చేస్తాడు. నీ దరిద్రాన్ని, నీ చెత్తని, నీ చెదారాన్ని మొత్తం లేదంటే ఆ స్మెల్తో చచ్చిపోతారు. ఎవడు ఉండడు ఈ సిటీలో, ఎవడు ఉండడు సిటీలో కాదు ఎక్కడైనా ఉండడు. ఆ హ్యాట్సాప్ నాకు నిజంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన ఈ సినిమాలో క్యారెక్టర్ రాజు అనే క్యారెక్టర్ చేశాను. ఆ దాంట్లో నాకు అనిపించింది అది. అంటే ఆ సాంగ్కున్న అంటే స్ట్రెంత్, మరి అంటే రీచ్ అనేది యూట్యూబ్లో అంటే కొంత ఎంతో పుష్ ఉంటే తప్ప రాదు అది. మలినమే సాంగ్ మీరు యూట్యూబ్లో అన్ని మిగతా MP3 అన్ని ప్లాట్ఫామ్లో ఉంది. విని కొంచెం మీ అభిప్రాయం నచ్చకపోతే చెత్త అసలు నీ సాంగ్ బాగాలేదు రావలేగా అని తిట్టండి.
నువ్వు ఏదో ఒకటి అంటే నేను ఇంత ప్రౌడ్గా చెప్తున్నాను నా ఇప్పుడు మీరు దూరం ఉంటారు ఏమైనా చేయొచ్చు ఏమైనా నువ్వు చూడండి నన్ను అనే రైట్ లేదు నీకు. అవును. ఇప్పుడు మనకు రివ్యూ చెప్తాము ఓ 10 100 పెట్టి వెళ్ళిపోయి చెప్పే రైట్ ఎట్లా ఉందో ఒక సాంగ్ నీ జీబీ వేస్ట్ అవుతుంది కాబట్టి చూసిన తర్వాత ఇంత చెత్త సాంగ్ చూశాను నా లైఫ్లో ఎదవా ఏం సాంగ్ రా అని చెప్పేసి తిట్టింది అనుకో హ్యాపీగా నెక్స్ట్ సినిమాకి నేను ఆ తప్పు చేయకుండా చూసుకుంటాను. అవును, అది నాకు అనిపించింది. అంటే ఆ సాంగ్ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా, అందరికి నచ్చకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు అంటే అట్లీస్ట్ అది కామెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, నేనేం అటెంప్ట్ చేయలేదని. డెఫినెట్గా. అయితే అన్న మీరు చేసిన అంటే మీ ఈ జర్నీలో దాదాపు కొన్ని మంచి సినిమాలకి మీరు రైటింగ్ ఇచ్చారు, సహాయకుడిగా మీరు రైటింగ్ ఇచ్చారు. వాటిలో కొన్ని సినిమాలు అంటే అంటే ఆడలేదు. మన బ్యాడ్ టైం ఎట్లా ఉంటుంది అంటే రీసెంట్గా ప్రతినిధి 2కి చేశాను నేను. అది రాంగ్ రిలీజ్. రోహిత్ గారు కూడా చెప్తా ఉంటారు. T5 మూర్తి గారితో కూర్చొని రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. సూపర్. ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ అనే దానికి హిలేరియస్ హంగర్ కామెడీ విరూపాక్ష టీంలో చేశాడు శివ, HJ శివ అని. ఆయన హిలేరియస్ గా ఉంటుంది, చాలా బాగా వచ్చింది సినిమా. ఓహో సూపర్. పాటలు కూడా రిలీజ్ అయినాయి, మంచి మంచి సింగర్స్ పాడారు. అది అది అట్లా జరుగుతూ ఉంది. ఇంకా చెప్పలేని సినిమాలు చాలా ఉండే. అంటే గోస్ట్గా చేసినాను కొన్ని సినిమాలకి, అంటే జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని సినిమాలు చేశాను, చాలా పనులు చేశాను. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఏ రంగు కారంగు అనేది ఒక ఎత్తు. డెఫినెట్గా అన్న. అంటే వీటన్నిటికన్నా ముందు మీరు సీరియల్స్లో వర్క్ చేశారు ఎక్కువ. అవును, సీరియల్స్లో మీ రైటింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. దాదాపు ఎన్ని సీరియల్స్ వర్క్ చేస్తుంటారు? నేను ఒక 10 సీరియల్ పనిచేశాను. నేను 10 సీరియల్ అంటే ఎక్కువ చేయలేదు, అంటే ఎక్కువ డేస్ చేయలేదు. నాకు నేను చదువుకున్న దాంట్లో ఇక్కడ రాన్ టైంలో ఎస్ఎస్ రాజమౌళి గారు శాంతినివాసం అనే సీరియల్ చేశారు. పూరి జగన్నాథ్ గారు వందే మాత్రం అనే సీరియల్ చేశారు. అవును. ఇట్లా అన్ని ఆర్టికల్స్ అవుతున్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ రాజమౌళి గారు అమృతం కూడా చేశారని. అంటే ఇట్లా అన్నప్పుడు వర్క్ తెలుస్తుంది అన్నారు. అంటే మనకు లుక్స్ కెమెరాకి ఎక్కడ చూడాలి, ఎట్లా ఫ్రేమింగ్ పెడుతున్నారు, ఈ క్రాఫ్ట్ నేర్చుకోవచ్చు అనిపించి నేను సీరియల్ చేశాను. హార్డ్లీగా ఒక 600 రోజులు చేశాను. అంటే 2 ఇయర్స్ చేశాను. ప్రాంప్టింగ్ చెప్పడము ఆర్టిస్టులకి, కెమెరా అట్లీస్ట్ కెమెరా టెక్నికల్గా తెలుసుకోవడము. దాని తర్వాత నాకు సినిమాల్లో డైరెక్టర్ దగ్గర పనిచేసే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే మనకు వర్క్ తెలిసిన తర్వాత సినిమానే చేయాలి. అలా రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాను నేను. ముందు నుంచి సీరియల్లకు కూడా నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని. మీరు రైటింగ్ ఇచ్చిన సీరియల్స్ అంటే నేను అంటే దాన్ని ఏమంటారు, రచన సహకారమే అప్పుడు కూడా. అంటే మంజుల మేడం దగ్గర చేశాను నేను. మొగులి రేకులు ఇవి చేశారు కదా, శ్రీకాంత్ ప్రొడక్షన్ లో చేశాను నేను. మెహర్ మేడం అని తన దగ్గర చేశాను. తన దగ్గర చేశాను. నాకు అక్కడే చాలా అంటే వర్క్ బేసిక్ రూట్ అనేది ఒకటి ఉంటది కదా, స్క్రీన్ ప్లే ఎట్లా రాస్తారు, డైలాగ్స్ ఎట్లా రాస్తారు. మనం ఏం ఇన్స్టిట్యూట్ వెళ్ళలేదు, డైరెక్ట్ ప్రాక్టికల్ గానే సీరియల్స్ చేసాం. డెఫినెట్గా. ఇప్పుడు ఏ రంగు ఆ రంగు మూవీని, అంటే ఈ మూవీని మీరు చేయాలని చెప్పి, అంటే మీరు అన్నారు కదా వర్క్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ మూవీ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యని చెప్పాను. మీరు రావడం ఇక్కడికి లక్ష్యంగా ఏ లక్ష్యంగా వచ్చారు అసలు ఫస్ట్? అంటే హైదరాబాద్కి యాక్షన్ కట్ చెప్దాం, పెద్ద డైరెక్టర్ అవుదాం, మహేష్ బాబు అంటే ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారా? అంటే లేదు, చిన్నప్పటి నుంచి అంటే తెలియని మా తాత నుంచో మా నాన్నకి కొంచెం కళల నుంచో స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ నాకు. అంటే అన్ని అథ్లెట్ నేను బాగా, అంటే గేమ్స్ బాగా ఆడతా. ఏదన్నా ఇండియాకి ఓ గోల్డ్ మెడల్ అట్లా తీసుకొద్దామేమో అనుకున్న చిన్న డ్రీమింగ్ ఉంది కదా, నేను ఆ డ్రీమ్ లో ఉండేవాడిని. ఒక 8th నుంచి 9th నుంచి ఒక డ్రీమ్ లో నేను 100 మీటర్స్ రన్నింగ్ చేసి ఉసేన్ బోల్ట్, ఆ టైంలో మాకు ఉసేన్ బోల్ట్ని మించి వెళ్తున్నాను, అపాసా పాబెల్ని మించి రన్నింగ్ చేస్తున్నాను, ఇట్లా అందరినీ ఇమాజినేషన్లో చాలా స్పీడ్ ఉండేది. ట్రాక్ మీద వెళ్తే టైం మన సెకండ్ చూసుకుంటే 16 seconds, 15 seconds, 14 seconds. ఫిజికల్గా అంటే వెళ్తున్నాం, దాంతోపాటు వీకెండ్ పేపర్స్ చదువుతున్నాము, స్టోరీస్ చదువుతున్నాము. ఇమాజినేషన్ వరల్డ్ ఎక్కువైపోయింది. ఓకే, గేమ్స్కి ఇమాజినేషన్ కంటే స్పాంటినిటీ కొట్టాలి. అప్పుడు అనిపించింది నేను ఎందుకు ఎక్కువ ఇమాజిన్ చేస్తున్నాను, ఎవరైనా చెప్తుంటే ఆ విజువలైజేషన్ ఉండేది. నేను ఇది కాదేమో అనుకొని 9th నుంచి ఏదైనా కవిత్వాలు రాయడము, అలా మొదలైంది జర్నీ. అప్పుడు అనిపించింది లేదు నాకు
ఎక్కడనో ఏదో గట్టిగా రాసి పెట్టుంది, అది రాస్తే గీస్తే మనము మనకు ఒక ఫీల్డ్ రాసింది అని అప్పుడు ఫిక్స్ అయినా. 10th క్లాస్లో ఆ టైంలో నేను డైరెక్టర్ అవ్వాలి. 10th అయిపోయిన వెంబడే పోకిరి సినిమా రిలీజ్ అయింది. ఎట్ ఎ టైం పొద్దున్న నారాయణపేట అనే ఒక ఊర్లో పొద్దున్న 11 గంటలకు వెళ్ళినా, నచ్చింది. మళ్ళీ 2 o'clock అదే సినిమాకి వెళ్ళినా, నచ్చింది. మళ్ళీ 2 o'clock వెళ్ళినా, నచ్చింది. సెకండ్ షోకి వెళ్ళినా, బాగా నచ్చింది. అమ్మ ఈడెవడరా బాబు, ఇంత బాగా రాశాడు, ఇంత బాగా తీశాడు. ఆయన ఎవరు అంటే పూరి జగన్నాథ్. అప్పుడు ఓహో, అంటే మనం 10th వరకు సినిమాలు తక్కువ. పూరి జగన్నాథ్ ఏం సినిమాలు తీశాడు, అమ్మ నాన్న తమిళమ్మాయి, అన్ని వరుసగా ఈడియట్ వరుసగా పెట్టి ఆయన క్యాసెట్లు అన్ని చూడడం మొదలెట్టినాం. ఓకే. ఇక చదువు కొంత అటకెక్కింది. అంటే ఇప్పుడు 100 మందిలో 4th 5th ఉన్న స్టూడెంట్ మంచిగానే చదివేవాడిని. అంటే 10th లో ఒక 5 మెంబరు మన వరుసలో టాప్ 5లో ఉండేవాళ్ళం. ఓకే. ఇక ఇంటర్లో మా నాన్న నుంచి నువ్వు డాక్టర్ అవ్వాలి అని మా నాన్న. మనమేమో లోపల ఒక యాక్టర్, ఒక డైరెక్టర్ మనల్ని డామినేట్ చేసేవాడు. ఏదో మా నాన్న కోసం ఏదో చదివి అట్లా సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. డైరెక్టర్ అవుదామని అక్కడ ఫిక్స్ అయినా. ఒక పోకిరి సినిమా చూసి, అంతకుముందు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పిన ఒసే రాములమ్మ సినిమా చూసి, ఇట్లాంటి అంటే ఆ భావాలు తెలియని మనల్ని మోటివేట్ చేయడానికి 10th నాకు నేను కంప్లీట్గా డైరెక్టర్ అయ్యే చేస్తాను. నేను 100కి 200% ఒక రోడ్ మీద మట్టి వేసే ఒక అతని కొడుకు డైరెక్టర్గానే చేస్తాడు. మా నాన్న గ్యాంగ్ మ్యాన్గా చేసేవాడు. రోడ్ల మీద మట్టి వేస్తారు కదా, ఇప్పుడు డాంబర్ రోడ్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు మట్టి రోడ్లు ఉండేవి. అతని కొడుకు ఎప్పుడైనా స్క్రీన్ మీద ఒక డైరెక్టర్గా చూస్తాడు. మా నాన్న ఇప్పుడు లేడు. అట్లా కలలు కానివ్వని ఈ విలేజ్ నుంచి పోయి హైదరాబాద్లో థియేటర్లో 70mm థియేటర్, ఇది ప్రపంచం మొత్తం చూపిస్తుంది, ప్రపంచానికి మన పేరు ఒకటి తెలుస్తుంది. అలా అక్కడ ఫిక్స్ అయిపోయినా. ఇక ప్రతిరోజు సినిమాకి సంబంధించింది ఏదో ఆర్టికల్ చదవడము. అలా పూరి సార్ వల్ల చాలామంది ఒక గోల్ పెట్టుకొని దానికోసం అడ్డమైన చెయ్యలేని పనులని చేసాం జీవితంలో. ఏమంటారు, అవమానాలు మనకు ఆభరణాలు. ప్రతిరోజు ఏదో అవమానం లేకపోతే వెల్తిగా ఉంటుంది. అంటే ఇది కష్టమా అంటే ఏం కష్టం లేదు అంటారు కదా, అన్ని కష్టాలు పడ్డా ఏమీ లేదు. చాలా మంది మీరు చేసిన వాటికి అంటే లైక్ మీరు చేసిన లేట్ నైట్ అని చెప్పిన కొన్ని ఇట్లా సిరీస్లు ఇవి చేశారు. అవి చూసి చాలా మంది రకరకాలుగా తిడతా ఉంటారు, రకరకాలుగా చేస్తుంటారు. మీరు ఎలా తీసుకున్నారు మరి? అప్పుడు ఏంట్రా ఇది అంటే ఒక గోల్తో నేను వచ్చేసాను, మరి ఇది ఎలా అని చెప్పాను. లేదు, అది కూడా నాకు దారి అది వేసింది. అంటే ఏమంటారు, లేట్ నైట్ టాక్స్ విత్ సాయి అంటే ఆ టైంలో బాగా ఫేమస్. చేసిన 10 ఎపిసోడ్లు రాత్రి కుర్రాళ్ళకి మంచిగా ఉర్రూతలూగించింది ఆ ఎపిసోడ్లన్నీ. సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అందరూ అన్ని ఆటలాడతారు కానీ గాడర్ అనేది అంటే 4 గోడల మధ్యలో చెప్పేది. చాలా మంది సూసైడ్లు అవుతున్నాయి, అమ్మాయిల్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు, డివోర్స్లు, ఎఫ్ఐఆర్లు, రాంగ్ రిలేషన్స్ ఇవన్నీ పెట్టుకొని ఎండ్ ఆఫ్ ది డే ఏం రా అంటే నీ గన్లో పవర్ లేదు. దానికి పవర్ అందరికి ఒకటేలా ఉంటుంది. వాడే ఇప్పుడు గన్ ఉన్నా కూడా దాన్ని వాడే కెపాసిటీ దానికి తెలిస్తే ఈజీగా వాడచ్చు. అలా సెక్స్ ఎడ్యుకేషన్ మీద నాది బైపీసీ బ్యాక్డ్రాప్. అంటే నాకు అంటే మన హార్మోన్స్ ఎట్లా పనిచేస్తాయి, సెక్స్ ఎంత నీడు, ఫుడ్ ఎంత నీడు, దీని మీద ఏదైనా చెప్పాలి, షో అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటే 4 ఏళ్ల ముందు చేశాను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది. దాని తర్వాత వెంకటేష్ గారు లాంటి పెద్ద స్టార్ హీరోలే బూత్ సినిమాలు చేసి, అంటే బూత్ సినిమాల్లో బ్లోజప్ సీన్లు చేసి ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అరే నేను ఇంకా తప్పు చేశానే, అనవసరంగా మానేశాను నేను. అంటే అన్ని ఆటల కంటే ఇంపార్టెంట్, దాని గురించి చాలా బాగా ఇంకొంచెం చెప్పనట్టు చెప్పాను, చాలా బాగా చెప్తే బాగుండేది అనిపించింది నాకు. అంటే నేను దాన్ని రెగ్రెట్గా ఏం ఫీల్ అవ్వట్లేదు, అప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను దాంట్లో డిస్క్లైమర్లు కూడా వేసేవాడిని. నాకు ఈ వీడియో నేను బూత్ అంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను, మీకు నచ్చకపోతే ఇక్కడ నుంచి స్కిప్ చేసి వెళ్ళండి. కానీ చూసిన తర్వాత నువ్వు అట్లా నీ అక్క, నీ చెల్లి, నీ అమ్మ అని చెప్పేసి మాట్లాడతారు, వాళ్ళందరి కోసం కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్లో చేస్తున్నా అని చెప్పేసి డిస్క్లైమర్ వేస్తే చాలా మంది సపోర్ట్. నన్ను ఎవడని తిడితే కింద 1000 కామెంట్లు వేసుకునేవాళ్ళు. వాడు ముందే చెప్పాడు, నువ్వు పతివర్తలాగా వచ్చి ఇక్కడ నీట్గా కామెంట్లు వేస్తున్నావు. అట్లా అది కూడా నాకు మంచి, అంటే ఏమంటారు, నాకు ఫస్ట్ ఫేమ్ ఇచ్చింది అదే. అవును, నేను ఇట్లా బయటికి వెళ్తే అరే లేట్ నైట్ టాక్స్ విత్ సాయిరా అని చెప్పేసి 10 మందిలో
అంటే నేనేం తప్పుగా ఫీల్ అవ్వట్లా. అంటే అవమానం అనేది కామన్, మనకు చిన్నప్పటి నుంచి ఉంది, బాడీలో ఒక పార్ట్. ప్రతిరోజు ఎందుకంటే మనం వచ్చిన బ్యాక్ డ్రాప్ అట్లాంటిది. అవును. నువ్వెవడు అసలు నువ్వెవడరా భయ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవాడు, నువ్వు ఇక్కడ డైరెక్టర్ అవుతా అంటే ఎవడు నువ్వు అసలు? కోట్లు నీ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకు హీరో డేట్స్ ఇస్తాడు? ఎందుకు ప్రొడ్యూసర్ నీ మీద ఇన్వెస్ట్ చేస్తాడు? మనం అనుకున్నా కూడా 10 ఏళ్ల నుంచి ఊరు నుంచి వచ్చిన ఒకడు డైరెక్టర్ అయ్యిందని చెప్తే చెప్పలేవు నువ్వు. అవును. ఏదో బ్యాక్ డ్రాప్ ఉండాలి, ఏదో స్ట్రెంత్ ఉండాలి, ఏదో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అందరూ నెపో డైరెక్టర్స్ అయిపోయినరు. నెపో కిడ్స్ అనేది కామన్. నెపో డైరెక్టర్స్ అయిపోయారని చెప్పని అంటున్నారు. అయిపోయినారు కదా చాలా మంది. ఇప్పుడు వాడికి ఇప్పుడు హీరోకి ఒత్తాలి, ప్రొడ్యూసర్కి ఒత్తాలి. ఇవి కాకుండా నేను డైరెక్టర్ గా కథ చెప్తాననే దమ్మున్న డైరెక్టర్ ఎవడున్నాడు? ఒక సందీప్ రెడ్డి వంగా తప్పిస్తే ఈ మధ్యలో. ఓకే. అంటే ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాడు. నాకు నేను కొంత డబ్బులు సంపాదించుకున్నాను కాబట్టి చిన్నదో పెద్దదో సినిమా తీసా, అదే ఏ రంగు కా రంగు. అట్లాంటి డైరెక్టర్లు కాకుండా సార్ 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 అంటే ఎలా చూస్తారు? నువ్వు అంటే ఒక డైరెక్టర్ ఎట్లా వస్తాడు అంటే అందరికంటే టాప్, కెప్టెన్ ఆఫ్ ది షిప్, లసంగి అని చెప్పేసి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. రియాలిటీలో ఏం ఉండదు. ఆడు ఒక ఎడ్డి చాకిరోడు, ఆడు అందరికంటే హీనుడు. అంతే కదా. ఇప్పుడు రియాలిటీ నువ్వు రియాలిటీ పోయి అడుగు, ప్రతి డైరెక్టర్ అదే. ఇప్పుడు పెద్ద హీరో డేట్స్ ఇవ్వాలి అంటే నువ్వు అంటే ఎవరైనా డైరెక్టర్ మిమ్మల్ని తొక్కేశారా లేదా? ఆ తొక్కేసిన డైరెక్టర్ అనట్లేదు, అంటే వ్యవస్థ అంటున్నారా? వ్యవస్థ ఎప్పుడైనా ఒక మనిషి ప్రాబ్లం కాదు, వ్యవస్థ ప్రాబ్లం. ఇప్పుడు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేయాలని నాకు ఉంటుంది, నేను పిఎం అయినా తీసేయలేను. అవును. మరి కాశ్మీర్లో 360 ఎప్పుడో ఎత్తేయాలి కదా, పిఎం గారు చెప్పారు కదా, 370 ఆయన ఓకే అంటున్నాడు. వ్యవస్థ అని ఉంది కదా, వేర్లలాగా లోపలికి పాతుకుపోయి ఉంటది. ఒక చెట్టు వేర్లాగా పైన కనిపించే ఒక చిన్న మొక్క కింద వేర్లు ఉంటాయి, లాగుతూ ఉంటాయి. నువ్వు మంచి పని చేయాలన్నా, నువ్వు ఒక చెడ్డ పని చేయాలన్నా, చెడ్డ పని చేస్తే అందరు సపోర్ట్ చేస్తారు కదా, నువ్వు మంచి పని చేయాలంటే మన భారతదేశంలో చాలా దమ్ముండాలి. ఆ దమ్మున్న లీడర్లు మోదీ లాంటి వాళ్ళు, ఒక ఆదిత్య లాంటి, యోగి ఆదిత్య లాంటి వాళ్ళు. అంటే ఏదైనా మన ఉనికిని కాపాడుకోవాలంటే నువ్వు ఫైర్ లోపల చాలా ఉండాలి. అట్లా డైరెక్టర్లు కూడా నెపో డైరెక్టర్లు అని ఎందుకు అంటున్నానంటే, చాలామంది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అందరినీ కంట్రోల్ పెట్టే డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు అనట్లా. ఇప్పుడు మనకి 100 సినిమాలు వస్తే 10 సినిమా డైరెక్టర్లు ఎప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళ విజన్తో ఉంటారు, వాళ్ళ కమాండ్తో ఉంటారు. మిగతా 90 మంది ఊగిసలాడుతూ ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్తే డైరెక్టర్ అయిన వాడు, ప్రొడ్యూసర్ చెప్తే డైరెక్టర్ అయిన వాడు, కథను నమ్మి కథంతోనే ఈ కథ చెప్పి ఆ టేబుల్ మీద ఒప్పించి కాలర్ ఎగరేసుకొని హీరోకి కథ చెప్పాను నేను, హీరో ఆ కథనే నమ్మి ఇచ్చిన డైరెక్టర్లు ఎంతమంది ఉంటారు చెప్పమన్. అరే నేను ఓన్లీ కథ ఒప్పించా, కథ అనేది మ్యాటరే కాదు ఇండస్ట్రీలో. ఒకటి విన్నాడు కదా, హీరోలు విన్నారు, ప్రొడ్యూసర్లు విన్నారు. ఎంతమందికి చెప్పారంట మీరు కథలో? అంటే మనం అదే చెప్తున్నా, మనము ఎంతమందికి చెప్తాము అనే దానికంటే చాలా మంది చెప్పిన వాళ్ళు మనతో ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతా కథ చెప్తానని, ఎవడు విన్నాడు? ఇప్పుడు అదే మలయాళంలో మంచి సినిమా వచ్చింది, పిక్ చేయి, రీమేక్ చేయి, పిక్చర్లు కాదుగా, అందరికంటే ఇంత బాగా ఇండస్ట్రీలో ఉన్నారు హీరోలు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, ప్రేక్షక దేవుళ్ళు అని ఎందుకంటారు తెలుసా? వీళ్ళు వాడు ఏమి చేసినా నవ్వుకొనైనా పోన్లేరా అని వదిలేస్తాడు. 350 రూపాయలు ఖర్చు అయిపోయినా కూడా, బాలేకపోయినా కూడా ట్రూ ఆడియన్ ఎప్పుడూ తిట్టడు. నార్మల్గా ఉన్నోళ్ళు ఎగిరి పడుతూ ఉంటారు కానీ డబుల్ బొక్క అది ఇది అని చెప్పేసి జస్ట్ అది కూడా ఫేమ్ని క్యాచ్ చేసుకునే వాళ్ళు చెప్తారు తప్ప, సినిమా ప్రేమించే ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడారు. సినిమా బాగాలేదంటే ఈ కొంచెం బాధ ఇస్తే బాగుండు. రజనీకాంత్ ఎందుకు హీరో అయ్యిండు? చాలా మంది ఉన్నారు. సంపూర్ణేజ్ బాబు గారు ఎందుకు హీరో అయ్యిండ్రు? అంటే ఏ రంగు కా రంగు అనే టాపిక్ నుంచి వస్తున్నాం. రజనీకాంత్ అవ్వచ్చు, ఆమిర్ ఖాన్ అవ్వచ్చు, పొడుగున్న అమితాబ్ బచ్చన్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ హీరో అయినరు అంటే పెద్దగా ఉన్నాడు అవ్వద్దు కదా. రజనీకాంత్ గారు నల్లగా ఉన్నారు అవ్వద్దు కదా, తలైవర్ అయినరు. ఇంకోలా అంటే క్రాఫ్ట్, ఒక స్టైల్ ఉంది, ఒక మేకవర్ ఉంది, అంటే ఒక రిథమ్ ఉంది, ఒక డైలాగ్ డెలివరీ ఉంది. ఇవన్నీ కాకుండా నీకు అరే కలర్ రే ఉంది అంటే బయట బాగుంటారు,
కానీ స్క్రీన్కి కావాలి అంటే ఒక మ్యాజిక్, ఆ కెమెరాకి నచ్చాలి, యూనిక్ స్టైల్. యూనిక్ స్టైల్. అలా అయ్యారు అంటే ఆడియన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అరే లేదురా ఇతనిలో ఏదో స్పెషాలిటీ ఉంది, ఎవడో ఒక్కడు చిన్న పిక్ చేస్తాడు అని పిక్ చేసిన పట్టుకుంటారు, లాగుతారు. ఇప్పుడు హీరోల కంటే బయట చాలా మంది చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. అవును. కెమెరాకి ఎవరు బాగా నచ్చుతారో, కెమెరాలో ఎవరు అందంగా ఉంటారో వాళ్ళే స్టార్లు అవుతారు. నువ్వెంత రుద్దు 10 సినిమాలు. అట్లా ఏ రంగు కా రంగు, ఆ రంగులో మా ఫేస్ మీద రంగు వేసుకునే వాళ్ళందరూ ఆ రంగుని బాగా ఇష్టపడ్డ ఆడియన్స్ అలా వాళ్ళని దేవుళ్ళలా కొలిసి వాళ్ళ గుండెల్లో ఎప్పటికి చిరస్థాయిగా పెట్టుకొని డబ్బులు ఇస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత కావాలంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. అలా అంటే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఆడియన్స్కి నచ్చితే. వాళ్ళు అందుకోసమే దేవుళ్ళు. డెఫినెట్గా రైట్ అన్న. ఇప్పుడు మీ మల్లినమే సాంగ్లో అంటే మీరు చూపించిన ట్రైలర్ సాంగ్ అని చెప్పని అన్నారు కాబట్టి సినిమా చూపించిన దాంట్లో చాలా తక్కువే చూపించారు. చూపించిన దాంట్లోనే చాలా డెప్త్ ఉంది అందులో. ఎందుకంటే ఒక మనిషి తన డే ఎట్లా స్టార్ట్ అవుతుంది అది మీరు ఎలాగా ఒక రిచ్ మ్యాన్ తీసుకోవాలా. అవును. సాధారణ మనిషి మీరు అన్నట్టుగా మీకు సాంగ్ తగ్గట్టుగా మలినంలోంచి ఉన్న మనిషి తన జీవితం ఎలా మొదలవుతుంది, డే ఎట్లా మొదలవుతుంది, ఆ డేలో తను ఏమేం చేస్తున్నాడు, తన గడుపుకోలుగా తినాలి, తిరగాలి, తాగాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏమేం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తన వేషధారణ కానీ, తన యాటిట్యూడ్ కానీ. అందులో యాటిట్యూడ్ కూడా చూపించారు మీరు చాలా. తనకంటూ ఒక యాటిట్యూడ్ ఉంటది. యాటిట్యూడ్ చూపించారు. వాడి లైఫ్ లో వాడు స్వాగ్, వాడి హీరోనే. అదే ఇప్పుడు కార్లో పోయినప్పుడు వాడు బ్యాగ్ వేసుకొని చెత్త మోస్తున్నప్పుడు నీకు చీప్ కనిపించవచ్చు, కానీ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటది. వాడి హీరో ఫీల్ అవుతాడు, వాడి హీరోలా ఫీల్ అవుతాడు. వాడి బ్రెయిన్ లో ఒక రంగు ఉంటది. నువ్వు అందుట్లో నువ్వు తెలుపా నలుపా అనేది వాడికి తెలుస్తుంది, కానీ నువ్వు అని చూసి నలుపు అంటున్నావు. వాడికి నువ్వు డార్క్ కనిపిస్తావు, నీకు ఆ డార్క్ కనిపిస్తుండొచ్చు, కానీ వాడి లైఫ్ లో వాడి ఇమాజినేషన్ లో నువ్వు మరీ దద్దమ్మలాగా కనిపిస్తావు. ఎందుకంటే వాడి ఇష్టం వచ్చినట్టు తాగుతాడు, వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వీడు కొడతాడు, వాడి ఇష్టం వచ్చినట్టు ఓ వైట్నర్ తో లాగుతూ ఉంటాడు. వాడి లోకంలో చాలా అప్సరసలు ఉంటాయి, రంభ మేనక ఊర్వశులు ఉంటాయి, అందరు ఉంటారు వాడి లైఫ్ లో. వాడి గలీజ్ బట్టలు ఉండొచ్చు, కానీ లోపల చాలా స్వచ్ఛంగా ఉంటాడు. ఆడంతా చెత్త ఏరుకొని పోయినా కూడా అమ్మి దాంట్లో ఎంతో అంత తింటాడు, శ్మశానంలో తింటాడు, శ్మశానంలో సెక్స్ చేసుకుంటాడు. అంటే వాడి ఇప్పుడు వాడి బాడీకి ఏం కావాలో అవన్నీ తీర్చుకుంటాడు. ఇప్పుడు నువ్వు తీర్చుకోవాలంటే ఒక అమ్మాయిని బుక్ చేసుకోవాలి, చాలా చేయాలి. కానీ వాడిలాగా ఉండే సర్కిల్లో వాడిలాగా ఉండే దొరికే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఆడికి వాడికో లైఫ్ ఉంది, వాడికంటూ ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని నేను ప్రజెంట్ చేస్తున్నా. ఇప్పుడు బాగా డబ్బున్న లైఫ్ ఏముంటది, పబ్బులు చూపిస్తావు, అమ్మాయిలు బుక్ చేసుకుంటావు, లేదంటే అంటే ఒప్పుకోకపోతే రేపులు చేస్తావు, పోతావు జైలుకి వస్తావు, మళ్ళీ 4 రోజుల్లో బయటకు వస్తావు. వీడి లైఫ్ లో అట్లా కాదు, చాలా బాగుంటది. ఎవరికి డిస్టర్బ్ చేయడు, ఎవ్వడికి ప్రపంచంలో ఏ నా కొడుక్కి ఇంత వీలైతే హెల్ప్ చేస్తాడు. అర్థం లేని వ్యర్థం లేదే, వాడిలో ఉన్న చెత్తలో కూడా అర్థం ఉంటుంది. ఇప్పుడు మన లైఫ్ లో నేను అవన్నీ తిడతా, వాడు నన్ను ఖర్చు పెట్టుకుంటాడు. వాడు ఎవరిని తిట్టాడు, వాడిని ఎవడని తిడతాడు, అరే నా కొడుక చెత్త తీరా అని. వాడు ఎవరి మీద మనసులో పెట్టుకోడు, తీసుకొని పోతాడు, వాడు లైఫ్ వాడు చేస్తాడు. అది చెప్పే ప్రయత్నం చేసిన అద్భుతమైన మెసేజ్. అంటే ఆడియన్కి ఎవరికి ఎవడు మెసేజ్ ఇస్తే సెట్ అవ్వదు, కానీ ఈ సినిమాలో కూడా తెలియకుండా ఆ క్యారెక్టర్లు ఒక మంచి చెప్పే ప్రయత్నం ఉంటుంది. రోడ్ల మీద రోడ్ల మీద ఆడుకునే ఒక అమ్మాయి, రోడ్ల మీద చెత్త ఏరుకునే ఒక అబ్బాయి, వాళ్ళ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది, అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేది క్యూట్గా చాలా అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నీ ఉంటాయి. రైట్ అన్న. ఇక్కడ మీకు అంటే ఏదైనా ఒక సినిమా ఒక డైరెక్టర్ విజన్తో అనుకొని ఒక లక్ష్యంగా చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అది వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా ఓపెన్గా అన్నీ చెప్పాలి, ఓపెన్గా అన్నీ చూపించాలని చెప్పన్న పర్స్పెక్టివ్లో మీరు వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఒక సెన్సార్ దగ్గర వచ్చేటప్పటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తా ఉంటారు. అంటే మీరు ఎట్లా చూపిస్తారు, ఇలాగా మీరు అంత బోల్డ్గా చూపించ అవసరం ఉందా, లేదంటే అన్ని బూతులు కానీ అన్పార్లమెంటల్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చా అని కొన్ని మీకు సెన్సార్ అనేది చూపిస్తూ ఉంటారు. మీ సినిమా అనేది ఇప్పుడు వాటిని అన్నిటిని ధీటుగా దాటుకుని వెళ్ళే విధంగా ఉంటుందని చెప్పని అనుకుంటున్నాను. లేదు అంటే A+, నేను చెప్తున్నాను కదా. అంటే మనకు మీరే ఇచ్చేస్తారా అంటే వాళ్ళు ఏది ఇచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాము. రూల్స్ పెద్దోడికి ఒక రూలు, చిన్నోడికి ఒక రూలు అనేది భారతదేశంలో కామన్.
నేను చిన్నోని అనుకుంటున్నా, నాకు ఏ రూల్ ఇచ్చినా నేను దాన్ని Accept సమర్థవంతంగా యాక్సెప్ట్ చేస్తా. Okay. ఎందుకంటే తీసేయమంటే తీసేయను, నేను ఆ సినిమా తీసేయడానికి కాదు, ఆఖరికి ఎట్టు లేకపోయినా యూట్యూబ్ లైన్ రిలీజ్ చేస్తా. అంటే ఒక పర్సెప్షన్. ఇప్పుడు హిట్ 3 వచ్చింది, దాంట్లో ఫుల్ వైలెన్స్ ఉంటుంది. ఇంకా యానిమల్ వచ్చింది, యానిమల్లో మొత్తం గుడ్డలిప్పి తిరుగుతూ ఉంటాడు హీరో వచ్చిన తర్వాత. అంటే రొమాన్స్ పెద్ద సినిమాలో చేస్తూ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నా సినిమాలో నా క్యారెక్టర్ వాడు రొమాన్స్ చేయాలనుకున్నాడు, ఒక అమ్మాయిని వాళ్ళకి ఏకాంతమైన ప్లేస్ ఎక్కడ ఉంది, సో శ్మశానంలో పోయి శ్మశానంలో మంచిగా రొమాన్స్ చేసుకున్నారు. అది రేపు పొద్దున ఇబ్బంది అవ్వచ్చు. ఓకే, కానీ నేను అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో సెన్సార్ వాళ్ళు, దానికి తగ్గట్టే మనం నడుచుకుంటాం. ఓకే. మీరన్న ఇప్పుడు ఏ రంగుకి ఆ రంగు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఎలా అంటేనా, మీరన్న మీ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే, మీరు అన్నట్టు పెద్ద హీరో పెద్ద సినిమాకి వాడుకున్న, అంటే పెద్ద హీరోలో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మన యానిమల్ అన్నారు. యానిమల్ చాలా రిచ్ వాళ్ళు, ఒక రిచ్ ఫ్యామిలీ, బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీ, వాళ్ళకున్న ఎక్స్పెన్సెస్తో వాళ్ళు అవును అది అంత క్లాసిక్గా అంత అలా చూపించారు. బాగుంటుంది. మీ క్యారెక్టర్ డిమాండ్ చేసిన స్టోరీ డిమాండ్కి మీ క్యారెక్టర్ మీ ఆర్టిస్ట్కి డిమాండ్ చేసిన విధంగా వాడున్న ప్రపంచంలో వాడంతే. ఇప్పుడు యానిమల్లో హీరో ఆడు డబ్బుండి ఏమేమి చేస్తాడో, వీడు కూడా డబ్బు లేకుండా కూడా అన్ని చేస్తాడు. ఓకే, అంటే ఏమంటారు, చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. అంటే ఏ రంగు కా రంగులో కూడా. ఇప్పుడు బాహుబలి సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, ప్రపంచానికి సత్తా ఏంటో చూపించింది తెలుగు సినిమా. అట్లాంటి సినిమాని కూడా లెజెండరీ ఓ సింగరు దీంట్లో సినిమాలో కథ లేదన్నది, దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను రిచ్గా చూపించకపోతే అది రొమాన్స్ కాదు అనుకుంటారు, కళాత్మకంగా చూపించాలంటారు. కళాత్మకంగా చూపించాలి అంటే ఆ మిగతా బాడీ టు బాడీ ఓపెన్ చేయకుండా, కనిపించకుండా, పుయ్యకుండా రొమాన్స్ చేయాలి. దాన్ని షార్ట్స్ దూరం నుంచి పెట్టాలి, చిలకలు కొరికినట్టు పెట్టాలి, చిలకలు వేసుకున్నట్టు కొట్టాలి, చూపించాలి సింబాలిక్గా. 2 పువ్వులు కలిసినట్టు చూపించాలి అనేది పాత స్టైల్. ఇప్పుడు అంతా డైరెక్టే. దానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీలు వచ్చినాయి, దాన్ని చూసి ఆడియన్స్ ఉన్నారు. అలా అని చూసిన తీసే పరిస్థితి కాదు. అంటే సినిమా కంటెంట్ చెప్తున్నప్పుడు ఆ కథ తగ్గట్టే ఎంత చెప్పాలో అంత చెప్పాం. ఓకే. ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్లు కూడా కొన్ని వల్గర్ సీన్స్ తీసిన సినిమాలు ఉన్నాయి. దాన్ని చూసి మనం సపోర్ట్ చేయకుండా పెద్ద డైరెక్టర్ అని చెప్పి మూసుకొని రివ్యూలు చెప్పేవాళ్ళు కూడా, ఎందుకు ఈయన ఇంత వరస్ట్గా తీశాడు అని చెప్పే చేతగాని అద్దమ్మలు ఉంటారు. దానికి యాక్సెప్ట్ చేసినప్పుడు, నాలాంటి వాడు తీసినప్పుడు ముఖం మీద రాళ్ళు పడతాయి, 4 మాటలు అంటారు. దానికి నేను రెడీగానే ఉన్నా. దానికి మనం కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి వచ్చినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఆ కథకి ఎంత చెప్పాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే. నేను ఏదన్నా 10 మందిని పెట్టే చోట 2 పెట్టింటా, ఒక రిచ్ లొకేషన్ చేసే చోట, సెట్ వేసే చోట మామూలుగా తీసింటా. కానీ విజువల్గా ఎక్కడ డిస్టర్బ్ చేయదు. హీరో హీరోయిన్స్ రొమాన్స్ చాలా బాగుంటుంది, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది. అదే స్టార్టింగ్ మీ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కొంత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో ఆపేశారు. అవును, ఆపేసి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఎందుకని ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఆపేశారు, అసలు మొదలు పెట్టినప్పుడు ఉన్న ఆ ఇదిని ఎందుకని కంటిన్యూ చేయాలి? కానీ ఒక గ్యాంగ్ మెన్ కొడుకు ఎంతో కొంత డబ్బులు సమకూర్చుకొని సినిమా తీద్దాము అంటే, నువ్వేమన్నా మెగాస్టార్ కొడుకువా, మెగాస్టార్ అల్లుడువా? అంటే నాట్ ఓన్లీ మెగాస్టార్ గారిని అనట్లా, అంటే ఒక బాగా ఫేమ్ ఉన్న హీరోకి సంబంధించిన బడా కాదు, ఒక డైరెక్టర్కి పెద్ద వారసుడివా? ఇవ్వడరా పోయి నువ్వు, అసలు నువ్వెవడు? అసలు నువ్వు గ్యాంగ్ మెన్ కొడుకుని ఎక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి, ఓ గ్యాంగ్ మెన్ కొడుకు గ్యాంగ్ మెన్ లానే ఉండాలి, ఒక రైతు కొడుకు రైతులానే ఉండాలి. అంటే ఈ మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు, హీరో అవ్వాలనుకున్నప్పుడు నీకేమన్నా ఎర్రతి వాచి పరుస్తారా ఏంటి? పరచారు కదా. అట్లా మనం అనుకున్న బడ్జెట్, ఇంత బడ్జెట్ అనుకున్నాము, సడన్గా నా బడ్జెట్ సరిపోలేదు, అంటే ఉన్న 10 రూపాయలనే 5 రూపాయలు, ఇంకో 5 రూపాయలు సమకూరలేదు, 2-3 ఏళ్ళు తిరిగాము. బాహుబలికి ఎన్నాళ్ళు పట్టిందో మన సినిమాకి అన్నేళ్ళు పట్టింది. అవును, బాహుబలిలో కొందరు కథ లేదు అని పెద్ద పెద్ద వాళ్ళు కామెంట్ చేశారు. నా సినిమా చూస్తే ఆ కామెంట్ చేయరు, కథ ఉంది పిల్లోడితో అనే కాన్ఫిడెన్స్ నాది. ఇప్పుడు రాజమౌళి గారిని కించపరచడము అట్లా కాదు. అంటే అంత పెద్ద సినిమాకి తీసినప్పుడు కథ ఉంటే బాగుండు అనుకుంటారు కదా, ఇంత చిన్న సినిమాలో కథే ఉంటుంది. కథ చూద్దాం అనుకున్న వాళ్ళు నా సినిమా చూస్తే, నా సినిమా చూసిన తర్వాత
నేను రెడీగా ఉంటా, బట్టలు ఇప్పి రెడీగా ఉంటా, నచ్చలేదు అంటే వచ్చి నగ్నంగా ఉంటా, చెప్పు తీసుకొని కొట్టెళ్ళొచ్చు. ఎందుకులే అలా లేదు లేదు కాదు, అది కూడా వీడియోలో కూడా అంటే ఇప్పుడు నాకు అంటే మనం ఓ సినిమా మంచిగా తీసాం అంతే, దాంట్లో ఇప్పుడు రేపొద్దున జనాల వరకు మనం తీసుకెళ్ళలేదు అంటే నా చేతకంతనం. ఇప్పుడు ఆడియన్ చూడాలి అంటే నా సినిమా గురించి తెలియాలి. ఇప్పుడు నీలాంటోడు చెప్పాలి, ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు రివ్యూ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అది నా సినిమా చూడంటే రాడు, ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్ నేను కాబట్టి. ఇప్పుడు నాది ఒక డే షో వేస్తా ప్రసాద్లో. ఈ రివ్యూలు చెప్పే సో కాల్డ్ మంచి రివ్యూలు చెప్పేవాళ్ళని ఎవడేమన్నాడు, చెప్పే ఏదో నా కొడుకులు ఫోన్లు ఎత్తాను నా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళని దమ్ముంటే నా సినిమాని చూసి వచ్చి రివ్యూ చెప్పమను. ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు నేను అంతకుముందు యూట్యూబర్, క్రాఫ్ట్ నేర్చుకునే పోతారు, రివ్యూ కూడా క్రాఫ్ట్ నేర్చుకునే పోతారు, సినిమాలే నేర్చుకుంటారు, సినిమాలను చూసే సినిమాలు ఎట్లా చెప్పాలనేది నేర్చుకుంటారు. ఈ నా కొడుకులు వచ్చి బయట నెగిటివ్ రివ్యూలు చెప్తారు. వాడికి చేత కాదు. ఇప్పుడు బార్బెల్ అనేవాడు ఉన్నాడు, ఏదో వాడు మార్వెల్ స్టూడియోలో పనిచేస్తున్నట్టు, మార్వెల్ సినిమాలు తీస్తున్నట్టు అడ్డమైన సినిమా, ఏ సినిమా వస్తే అడ్డమైనట్టు వాగి దాన్ని ఏకి పారేస్తుంటాడు. పీకను కూడా పీకాడు, ఎవ్వడు పీకాడు. మంచి సినిమాని ఆడకుండా చేయమని వీళ్ళందరికీ. నీకు అంత దమ్ముంటే ఒక హిట్ సినిమాని నువ్వు ఆపరా. పోయిన సినిమాని ఎవడైనా చెప్తాడు బాలేదని. అసలు హిట్ ఫ్లాప్ యావరేజ్ కాదు కదా నా సినిమా అంతే. సినిమా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏ రంగు కారంగు వీళ్ళందరికీ షో వేస్తా, ఎప్పుడు కావాలంటే అప్పుడు విమియోలో పంపిస్తా, చూసి రివ్యూ చెప్పమను. ఇప్పుడు తుంబాడనో సినిమా వచ్చింది, సినిమా థియేటర్లో ఆడలే, రీ రిలీజ్ అయింది, మళ్ళీ 100 కోట్లు 50 కోట్లు వచ్చింది. ఎవడన్నా ఆపుతాడా? నేను ఇన్ కేస్ నేను సినిమా సరిగ్గా తేలేదు, పోతుందిరా భయ్, సినిమా పోయింది, నేనే ఒప్పుకుంటా. ఆడియన్కి నచ్చలేదు, పోయింది. నువ్వు ఒక్కడు చెప్తే సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నువ్వు ఒక్కడి కోసం తీస్తున్నావా? నేను దీన్ని యాక్సెప్ట్ చేయ. ఒక రివ్యూల వల్ల థియేటర్కి పోయేవాడు ఎవ్వడు ఈ రివ్యూలు విన్నారు. ఈ సోది నా కొడుకులు ఏదో టైంపాస్ కాకుండా మనకి ఏదన్నా వీడేం చెప్పాడు, వీడు అని చెప్పేసి కొన్ని పదాలని నేర్చుకొని ఫ్రస్ట్రేట్ అయిపోయి రైమింగ్స్ నుంచి వాళ్ళ అంటే ఇంట్లో పెళ్ళాం ఫ్రస్ట్రేషన్, గర్ల్ ఫ్రెండ్ ఫ్రస్ట్రేషన్లో తీసుకొచ్చి ఆ సినిమా చూసి వచ్చి రివ్యూల మీద ఎన్ని కోట్లు పెట్టాడు, ఎంతమంది పనిచేశారు, అహర్నిశలు ఒకసారి ఐడియాలజీ ఎన్ని కుటుంబాలు ఉంటాయి. వాడుకు ఆ వీడియో 1,00,000 వెళ్తే ఆల్మోస్ట్ ఒక 15,000 20,000 వచ్చేదానికి నువ్వు కోట్ల మంది పనిచేస్తూ ఉంటారు. లైట్ మెన్లు, ప్రొడక్షన్ వాళ్ళు ఒక చిన్న సినిమా చేసినా కూడా ఎంత తక్కువ చేసినా కూడా 50 లక్షలు అవుతాయి. 50 లక్షల నుంచి అట్లీస్ట్ ఒక 10 కుటుంబాలు 3-4 నెలలు తింటాయి. నువ్వు డిస్కరేజ్ చేస్తే ఇంకో సినిమా తీద్దాం అనుకున్నోడికి ఇంట్రెస్ట్ పోతుంది, ఇంకో సినిమా ఇవ్వడు. నీకు తెలియదు, బేసిక్స్ తెలియదు, ఆ సినిమా ఎట్లా పుడుతుందో తెలియదు. నాకు ఒక 15 ఏళ్ళు పట్టింది ఒక సినిమా తీయడానికి. చిన్న సినిమానే తీశాను, నేర్చుకున్నారు. 15 ఏళ్ళు పట్టింది చిన్న సినిమా, ఒక సినిమా తీయడానికి 15 ఏళ్ళు పట్టింది. ఒక్కరోజు కాదు, ఎన్ని కష్టాలు పడ్డామో తెలియదు. ఒక సినిమావుడిగా రాత్రులు అమ్మ నాన్న ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తాము, ఇంకా మన పర్సనల్ లైఫ్ ఉండదు. ప్రతిరోజు ఛాలెంజే, ఒకడు రెస్పాండ్ అవుతాడు అవ్వడు, స్టూడియోలు తిరుగుతాము, కథలు రాసుకుంటాము, ఆర్టిస్టులను తిరుగుతాము, ప్రొడ్యూసర్లను తిరుగుతాము, కెమెరామెన్లను అడుక్కుంటాము, తక్కువకి ఏమని అడుక్కుంటాము, ఆర్టిస్టులు రారా లొకేషన్ అన్ని ఫ్రీగా ప్లీజ్ అని అడుక్కుంటాము, కాళ్ళు పట్టుకుంటాం, ఏళ్ళు పట్టుకుంటాం. నువ్వు కూర్చొని సినిమాని కిల్ చేస్తుంటావు. కిల్ అవుతుందని కాదు, సినిమా చావదు. కానీ ఈ నెగిటివ్ వల్ల ఎక్కడో చదువుకున్న పిల్లడు థియేటర్కి పోదామనుకో, ఓటీటీలో వస్తుందిలే. మన దౌర్భాగ్యం ఎక్కడి వరకు వచ్చింది అంటే థియేటర్లో చూడాల్సిన సినిమాలని ఓటీటీలో చూస్తున్నాం, ఓటీటీలో చూడాల్సిన సినిమాని థియేటర్లో చూస్తున్నాం. రీ రిలీజ్లకి అందుకోసమే ఫీల్ పోతుంది, క్రేజ్ వచ్చేస్తుంది. అవును, రీ రిలీజ్లు ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే బాగుంది కదా థియేటర్లో పోయి మళ్ళీ హ్యాపీగా కూర్చొని. నిజంగానే, ఎందుకంటే అప్పుడు ఆడిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ లో మంచి. ఇప్పుడు శ్రీ విష్ణు సినిమా వచ్చింది, అరే ఓటీటీలో భలే ఉందే. నువ్వు ప్రశాంతంగా నువ్వు నెగిటివ్ ఇవ్వకపోతే ప్రశాంతంగా థియేటర్లో కూర్చొని అదే నవ్వుతాడు. స్వాగ్ అనుకుంటా, స్వాగ్ ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం అటు ఇటు ఉంటుంది అని చెప్పేసి అందరు అన్న తర్వాత చూస్తే దాన్ని ప్లెజెంట్గా పోయి చూస్తే, నువ్వు సినిమాకి పోయి ప్లెజెంట్గా కామెడీ సినిమా రా అని చూస్తే నవ్వుతావు. అది థియేటర్లో హిట్ అయ్యేది. ఈ నా కొడుకులో ఏకి పడేయడం వల్ల హిట్ని ఆపలేదాడు, డిలే చేసిండు అంతే. అంటే ఓటీటీలో వచ్చి హిట్ అయింది. అవును, నీ వల్ల కొంత డిలే అవుతుంది, వచ్చే సక్సెస్ ఎవడు అప్పుడు. నాకు రాసిన దాన్ని నువ్వెవడరా అంటారు కదా. 1000 కణాలు చచ్చిపోతే ఒక కణం నుంచి పుట్టిన మనము, అట్లాంటిది అన్ని 1000 కణాలే ఆపలేదు.
గంటగడవు నువ్వేవాడు ఆపడానికి, నా సక్సెస్ని నువ్వేవాడు ఆపడానికి, నీ సక్సెస్ని నేనేవాడు ఆపడానికి. ఇప్పుడు మనం ఏదో చేసాము, చిన్నది చేసాము, నీ ప్రయత్నం ఉంది, ఇక్కడ వరకు వచ్చావు, నేను ఆపానా? నేను ఇస్తేనే అవుతావా, ఇంకోటి ఇస్తేనే అవుతాడా? ఎవడిని ఎవడు ఆపడు భయ్యా, నా వరకు అంటున్నా. రేపు పొద్దున నేను డైరెక్టర్గా అయినా, నేను డైరెక్టర్ అయినా, ఒక సినిమాకి హీరో అయినా, నా ఏమి ఇదే, కమర్షియల్ డైరెక్టర్ అవ్వలేకపోవచ్చేమో, రేపు పొద్దున కమర్షియల్ డైరెక్టర్ అవ్వచ్చు. నేను అనుకున్న పేరు అయితే ఉంది కదా, డైరెక్టర్ బై సాయి దామరి, చిన్నదా పెద్దదా షార్ట్ ఫిల్మా ఏదా అదైనా, నీ 100,000 మంది అంటే మనకు సపోర్ట్ చేయని వాళ్ళు మనం లాగిన వాళ్ళే కదా, వాళ్ళందరినీ దాటుకొని వచ్చినాం. ఇంకేవాడు ఆపాడు? రేపు పొద్దున కూడా పెద్ద సినిమా చేయొచ్చు. నాలో ఆ నిజాయితీ, నాలో ఆ కథ ఉండి, నాతో ఇప్పుడు ఏదైతే కథ చెప్పాలనుకున్నానో చెప్పాను. 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు. నేనైతే అనుకున్నాను కదా, ఎప్పుడో 8th క్లాస్లో అనుకున్నాను కదా డైరెక్టర్గానే చావాలని, డైరెక్టర్ అయ్యాను. కమర్షియల్ డైరెక్టర్గా చావాలని అనుకుంటా, కమర్షియల్ డైరెక్టర్గానే చస్తా. ఓకే. అంటే రేపు పొద్దున మలినంలో కూడా చస్తావు, పుడతావు, చస్తావు, చెత్తలో పుడతావు, అంటే ఏమంటారు రొచ్చులో పుడతావు. నువ్వు ఇప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత పిల్లోని తీసి కడుగుతారు, ఆ రొచ్చుని ముద్దాడారు కదా, కడిగిన తర్వాత ముద్దాడతా, ఆ రొచ్చులో పుడతావు, రొచ్చులో పోతావు. ఆ మధ్యలో ఉంది కదా బ్యూటిఫుల్ లైఫ్, అదే నా కథ, దాన్నే రిప్రజెంట్ చేస్తా. ఒక వాస్తవంలో నుంచి ఓ మంచి కథ పుట్టి దాన్ని కథా వస్తువుగా తీసుకొని ఈ సినిమా చేశాను, ఏ రంగు కా రంగు. ఇక్కడ మీ సినిమాలో అంతా అంటే ఇక్కడ అందరూ ఒకటే, మీ సినిమాలో రిచ్ పూరని ఏమీ లేదు, కానీ ఇది కనిపించిన మళ్ళీనో మీ సినిమాలో కనిపించే మళ్ళీనో, అంతే అంతే. బయట మనకు కనిపించే ఈ హంగు ఆర్బాటలు ఇవన్నీ కూడా కనిపించని మళ్ళీనో, అంతే. ఆ లోపల ఏముందో మళ్ళీ తెలియదు. ఇక్కడ ప్యూర్ గా మీది కనిపించే మలినం. ఆ మలినాన్ని హెసిటేట్ అవ్వకుండా, ఇప్పుడు నువ్వు మూసి దగ్గరకు పోతే నువ్వు బాత్రూంలో కూర్చుంటావు, మూసి వెళ్ళిపోతుంది, చీ అనేది ఉంటుంది, కానీ అదే ఖనిజం అవుతుంది, ఆ మలినమే ఖనిజం అవుతుంది. పోయి ఎక్కడో పారుతున్న ఒక వరికి సాగుకి, వరి సాగుకి ఎరువు అవుతుంది, ఆ ఎరువు నుంచి మళ్ళీ రైస్ అవుతుంది, ఆ రైస్ నువ్వు తింటున్నావు. నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేయకంటున్నాను నేను. నా సినిమా కదా, ఇప్పుడు మూసి ఏదైతే చెత్త ఉందో, నువ్వు బాత్రూమ్ ఏదైతే ఊచుంటున్నావో అది నీకు ఎరువై మళ్ళీ నీ నోట్లకే పోతుంది, నీకు తెలియదు అంతే. ఈ కంపోస్ట్ ఎరువులు అన్నీ కూడా అవే కదా, అదే కదా, అంటే అదే చెప్తున్నా. ఇది నువ్వు పండిస్తున్నావు అని చెప్పాను, ఇది నువ్వు లైఫ్ లో జస్ట్ ఎస్టేట్ చేయకు, తిట్టకు, రియలైజ్ అవ్వు. నువ్వు రా కూర్చో చెత్త ఏరుకున్నా కాదు, నేమనకు, కథ చెప్తున్నావు అంటే ఒక 10 నిమిషాలు టైం లైఫ్లో, నేను ఇది పని చేస్తున్నంటే 2 నిమిషాలు విను. అందరూ ఎండ్ ఆఫ్ ది లైఫ్ బోర్డ్ అంత టైం ఉంటుంది, ఆ టైం అంతా రిగ్రెట్ పడకుండా హ్యాపీగా ఉండేలా చూడు. నీ ఫ్రస్ట్రేషన్తో అందరినీ తిడతావు, అందరినీ చేస్తావు, ఎండింగ్ వచ్చే వరకు ఎవరిని దగ్గరికి రాడు, నీ పిల్లలు రారు, నీ పిల్లం రాదు, నీ మనమని రాడు, నా కొడుకు రాడు, నీకు ఆశ్రమంలో పోయి పడతావు, కోట్లు సంపాదించుట్టు ఎంతమంది లేరు, 10 మందిని నవ్వించు, నీ ఇంట్లో ఉండు, నీ దగ్గరకు వస్తారు, నీకు టైం లేదు అని ఎవరికి టైం ఇవ్వవు లైఫ్లో, ఎండింగ్ అదే లైఫ్ కదా. ఇప్పుడు నేను చెప్పింది అనుకో, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎస్టేట్ చేయొద్దు అని. వింటారంటా ఎవరైనా చెప్తే ఎవడు వినడు. అంటే ఇప్పుడు మనం చెప్పేది ఏం లేదు ఇక్కడ, అంటే ఈ లైఫ్ని చూపిస్తున్నాం. ఈ సినిమాలో కూడా ఎవరికి ఏం మెసేజ్ ఇచ్చేది ఏం లేదు, వాళ్ళ లైఫ్ని చూపిస్తున్నాం. మనం ఇవ్వడం, ఇప్పుడు నేను చెప్తే, ఇప్పుడు నాకు ఎవడన్నా మా నాన్న చెప్తేనే ఏం లేదు, డాక్టర్ అయ్యేవాని కదా, అవును, మరి డైరెక్టర్ ఎందుకు అయ్యాం మనం? అట్లా ఎవడు వింటాడని కాదు, అంటే ఎస్టేట్ చేయొద్దని. నేను నీ డ్రీమ్ని నేను డిస్కరేజ్ చేయొద్దని. నేను చేసి ఉంటాను, కానీ ఆగావా? నన్ను ఎవడో చేసి ఉంటాను, నేను ఆగానా? వీలైతే ఎంకరేజ్ చేద్దామని. నువ్వు రాగానే నీ ఫోన్లకి నేను ఇగ్నోర్ చేసి ఉంటా, అవన్నీ చెప్పకుండా ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసిన దానికి నీకు గుర్తుంది. ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది కాబట్టి మనకి. అట్లా సమాజం డబ్బే, మంచి సినిమా తీయాలన్నా కూడా డబ్బు కావాలి. నాకు ఈ సినిమా తర్వాత మంచి సినిమా తీసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా హానెస్ట్ అటెంప్ట్ చేశాము. డెఫినెట్గా, షూర్ అన్న, డెఫినెట్గా. ఇప్పటివరకు మీ పర్స్పెక్టివ్లో మీ సినిమా ఎలా ఉంటుంది అనేది చెప్పారు. అండ్ సేమ్ థింగ్, అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు ఆ క్యూరియాసిటీ అనేది వచ్చింది డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడు మీరు రిలీజ్ డేట్ చెప్తారా, ఎప్పుడు? అదే అంటే రిలీజ్ అంటే కాదు, ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ అయింది, తర్వాత ఒక మంచి శ్మశానంలో రొమాన్స్ సాంగ్ ఉంటుంది,
పోతుంది ఆ సాంగ్. అంటే అంటే చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. పదాలు అయితే మొత్తం మనకు బాగా నచ్చిన పదాలే ఉంటాయి. ఇంకొక డ్యూయట్ సాంగ్ ఉంటుంది. చిన్న సినిమాలో అంటే వాళ్ళ లైఫ్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేస్తా. ఎస్జే మ్యూజిక్లో సాంగ్స్ ఉన్నాయి, వరుసగా వస్తున్నాయి. సాంగ్స్ రిలీజ్ తర్వాత ఇంకా సెన్సార్ ఇంకా చేయించలేదు. సెన్సార్ చేయించి కొంతమందిని అప్రోచ్ అయినాను డిస్ట్రిబ్యూటర్లని. ఆల్రెడీ కొంతమందిని అప్రోచ్ అయినాను. మంచి రిలీజ్ డేట్ కొంచెం వచ్చే హైప్ని బట్టి ఇప్పుడు నాలో నిజాయితీ ఉంది అంటే థియేటర్కి వస్తారు. నా పోస్టర్ అవ్వచ్చు, నా టీజర్, నా ట్రైలర్ అవ్వచ్చు, నా టీజర్ అవ్వచ్చు, నేను తీసిన సినిమాలో కంటెంట్ అవ్వచ్చు. రా అండ్ కల్ట్ ఉంటుంది, 100% చెప్తారు. కానీ శ్మశానంలో అంటే లాంటి సీన్లు ఉన్నాయంటే సినిమాలో చాలా ఉంటాయి. అంటే ఉన్న క్యారెక్టర్లు అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. రేపు పొద్దున చూసి ఎవడు డిసప్పాయింట్ అవ్వడు, ఇగ్నోర్ చేయడు నన్ను. లైఫ్లో చాలా ఇగ్నోర్ జరిగినాయి. ఈ సినిమా చూసాక నన్ను ఎవరు ఇగ్నోర్ చేయరు, గుర్తుపెట్టుకుంటారు, గట్టిగా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, అదే ఓకే. ఫైనల్గా మీరు మిమ్మల్ని రిగ్రెట్ చేసిన వాళ్ళు కానీ లేదా మిమ్మల్ని కామెంట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఒక్క సమాధానంలో మీరు ఏం చెప్తున్నారు? అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు రీసెంట్గా నా సినిమా టైటిల్ ఇంకొకటి ఉండే, ఒక ఫ్రెండ్ త్రూ ఒక దగ్గరికి వెళ్ళిన, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళిన. కాపీ కొట్టేశారా? అది కాదు, వెళ్తే అంటే టైటిల్ లాంచ్కి వెళ్ళిన, మలినమే సాంగ్. ఓకే. ఒక పెద్ద పర్సన్, బాగా నోటెడ్ పర్సన్, వెల్ ఎస్టాబ్లిష్డ్. ఫ్రెండ్ త్రూ ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తే పంపాడు. ఫ్రెండ్ పని చేశాడు కదా అని వెళ్తే, సార్ ఇది అంటే టైటిల్ ఏంటి అంటే చెప్పాను. ఒక టైటిల్ చెప్పా, చచా చచా అని చెప్పి సిలేసి వెళ్ళిపోయాడు. అది నేను ప్రాంక్ అనుకున్నా. నేను అప్పట్లో కొన్ని ప్రాంకులు చేసామని. నాకు అర్థం కాలే. అంటే లైఫ్లో అంటే వాడిని అంటే మనకు అవమానం అంత చాలా ఈజీ ఉంది బాడీకి. అంటే నొప్పి లేదు. ఈ హార్ట్కి ఏది చెయ్యి నువ్వు నొప్పి రాదు, అలవాటు అయిపోయింది కదా. నాకు అవమానం చేస్తున్నాడని చుట్టూ ఉన్నోడు చెప్పి, అదే నువ్వు అవమానపడ్డవరా వచ్చిన ప్లేస్లో అంటే నాకు ఏం అనిపించట్లే. జస్ట్ ఒక రాయి అడిగాము చేస్తా అన్నాడు. వాడికి టైటిల్ నచ్చలేదు. ఆడు ముసలోడాడు. ఆడు అంటే ఇది ఇట్లా ఉంటే నడవదు, ఇట్లా ఉంటే థియేటర్లో ఆడదు, ఇట్లా చిచా వేరే టైటిల్ పెట్టుకోవచ్చు కదా, ఏం నీకు ఇదే దొరికిందా, థియేటర్కి రారంటే రారు, నేనైతే డబ్బులు పెట్టుకోను, చూడండి నేను సినిమా అని చెప్పేసి మొహం మీద చెప్పేశాడు. అరే వాడి సినిమాలు ఏం చూడలేదు జనాలు, వాడేమంత పెద్ద ఎస్టాబ్లిష్డ్, అంత పెద్ద డైరెక్టర్ అవ్వలేదు, ఏవో ఒక క్రాఫ్ట్ నుంచి ఇంకో క్రాఫ్ట్లోకి మారాడు. వాడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాడు. అవమానించే వరకు తర్వాత ఒక 4-5 గంటల తర్వాత ఉంటుంది కదా, రాయి వెనక కూడా లోపల చిన్నది ఏదో ఉంటుంది కదా, ఆ రాయి కరిగి 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 వచ్చి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చినాయి. అంటే చాలా గట్టి రాయి నాది, గుండె చాలా గట్టిది. అయినా ఒక 10 నిమిషాలు గొంతు బిగ్గరైపోయి కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఆగకుండా మూసీలో ఉన్న నీళ్ళని నా కళ్ళల్లో ఉన్నాయి. ఆ తెలియని ఒక వెయిట్ వచ్చేసింది. ఇంతనా అంటే ఒక 15 ఏళ్ళ తర్వాత కష్టపడి ఒక సినిమా తీసాము, ఎంకరేజ్మెంట్ 15 ఏళ్ళ ఎఫెక్ట్. అప్పుడు అనిపించింది నువ్వెవడు డిసైడ్ అయిపోయాడు, నువ్వెవడరా అసలు, నీకెందుకు రా, నిన్నెందుకు రానిస్తారా, ఒక మొత్తం అంతా సెట్ అయిన ఒక ప్రపంచంలోకి నీకెందుకు డోర్ ఓపెన్ చేస్తారు? నీకు వీలైతే ఉంటే రాకెట్ లాగా లోపలికి దూసుకొని వెళ్ళిపోవాలి. మొన్న పహల్గామ్ కొట్టిన వాళ్ళందరూ వాళ్ళు వచ్చి లోపలికి వెళ్ళిపోయి 2 రాడులు కొట్టొచ్చారు కదా, అట్లా నీకు దమ్ముంటే కొట్టాలి. ఒక మోదీ లాగానే కొట్టాలి, ఒక యోగి ఆదిత్యనాథ్ లాగానే కొట్టాలి, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగానే కొట్టాలి. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడికి వెళ్ళిపోయి మనం ఏంటో సత్తా చూపించాలన్నప్పుడు మనం మన పని మీదే పెట్టాలి. నా పని అయిపోయింది. ఇప్పుడు నా పని అంతా సినిమాని ప్రమోట్ చేయాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అంటే కరాటే ఎట్లా నేర్చుకున్నాడో మనం ఆర్టికల్స్ చదివాము ఒక మాస్టర్ దగ్గర. అంటే మనలో రగిలే జ్వాల ఏదైతే ఉందో అది బాగా రగిలి 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 ఒక రాయిని కొట్టి కొట్టి వజ్రం ఎట్లా తయారవుతుందో అట్లా ఎన్నో అవమానాలైనా మనం రెడీగా ఉన్నాం. ఏ రంగు కారంగు డెఫినెట్గా అందరినీ అలరిస్తుంది. అంటే నేను అనుకుంటున్నా, అంటే ఏమవుతుందో తెలియదు అన్న. ఇందులో అంటే మీరు చెప్పిన ఈ లైన్స్ అన్నిట్లో కూడా అంటే చాలా ఇది డెప్త్ వరకు కూడా మీరు ఆలోచించి మీరు చాలా అన్ని ఎలిమెంట్స్ కూడా మీరు తీసుకొని చేశారు.
మీ మాటలో అర్థమైపోతుంది. అంటే కొన్ని సినిమాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ఆర్జీవి' గారిని తీసుకున్నా. 'ఆర్జీవి' గారు స్టార్టింగ్‌లో ఆయనకు అసంటూ ఒక మంచి అసలు సినిమా అంటే అసలు ఎవర్రా బాబు డైరెక్టర్ ఇలా చేశాడని చెప్పని ఒక క్రేజ్ క్రియేట్ చేసుకొని ఆయన సినిమాలన్నింటిలో కూడా ఒక మంచి బాలీవుడ్లో కూడా ఇప్పుడు ఎలా సందీప్ రెడ్డి వంగ గారు ఎలా అయితే ఉన్నారో అప్పుడు 'ఆర్జీవి' గారు అట్లా మొత్తం అంతా షేక్ చేశారు. కానీ ఇప్పుడు 'ఆర్జీవి' గారు అంటే కొంతకాలం ముందు ఏంటంటే కొన్ని సినిమాలు ఏ గ్రేడ్ సినిమాలు ఇవి చేసి తర్వాత కొంచెం ఇప్పుడు అసలు కొంచెం ఏంటంటే తీద్దామా వద్దా అని చెప్పిన ఆలోచనతో అసలు ఆయన పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది ఏంటనే తెలియట్లేదు. మీరు కూడా అదే కోవలోకి వెళ్ళారా అని చెప్పని అనుకోవచ్చా? లేదు అంటే 'ఆర్జీవి' గారు ఏంటంటే లైఫ్ని నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 'ఆర్జీవి' గారు డైరెక్టర్ అయినప్పుడు ఉన్న వాళ్ళందరూ సగం మంది చచ్చిపోయారు. అవును, ఆయన డైరెక్టర్ అయిన తర్వాత కూడా కొంతమంది డైరెక్టర్ ఎంతో మంది లైఫ్కి అంటే ఉదాహరణ ఏం చెప్తున్నానంటే ఇంకా మనకు 'ఆర్జీవి' గారు గుర్తున్నారు అంటే మనకు గుర్తుండే సినిమాలే తీస్తున్నారు. అవును, తీస్తున్నారు అంటే మనకు కావాలి కాబట్టి. ఇప్పుడు కూడా తీశాడు అంటే అన్ని రకాలుగా ఏ సినిమాలు తీయలేదు, దయ్యాలు తీశాడు, ఎమోషనల్ తీశాడు, కమర్షియల్ సినిమాలు తీశాడు. ఈ దాంట్లో తీయలేదు, ఆయన నుంచి కావాల్సిన అంతా వచ్చేసినాయి. ఇప్పుడు కావాలనుకుంటే కూడా మళ్ళీ 1000 కోట్ల సినిమా తీస్తాడు. ఆ కెపాసిటీ ఉంది. చిన్న చిన్న అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు, కాలు నాకుతున్నాడు. ఇంకేం కావాలి? ఆ కిక్కే ఎవరికైనా ఇంకేం కావాలి? ఫుడ్ కావాలి, మంచి బెడ్ కావాలి, అవన్నీ చేస్తున్నాడు. నువ్వు నేను మాట్లాడుకుంటాం 'ఆర్జీవి' గారిది పని అయిపోయింది ఎవడి పని అయిపోలేదు, మనసు పెట్టి తీస్తే మళ్ళీ 100 కోట్ల సినిమా కొడతాడు డెఫినెట్గా. ఇప్పుడు ఆయన ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు బాగా తీశాడు కాబట్టి అరే ఈడెవడు నాలాగా ఇంట్రెస్ట్గా తీస్తున్నాడు, బాలీవుడ్ని గుర్తున్నాడు అని చెప్పేసి పిలిపించి ఆయనతో చిల్ అవుతున్నాడు. అంటే ఆయన లైఫ్కి ఏం కావాలనో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డబ్బు ఉంది, అమ్మాయిలు ఉన్నాయి, ఫేమ్ వచ్చిన వాళ్ళందరూ ఉంటున్నారు. అవును, ఇంకేం కావాలి? అంటే 'ఆర్జీవి' గారు ఎప్పుడు పడలేదు, పడిపోయే ఛాన్సే లేదు అంటే నా అభిప్రాయం. డెఫినెట్గా. అంటే ఇంకొక విషయం, మన బాలీవుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి చాలా వరకు మన తెలుగు రాష్ట్ర ఆడియన్స్ ఎలా ఉంటుందంటే, మన టాలీవుడ్ ఎలా ఉంటుందంటే ఏ సినిమా వచ్చినా ఏ లాంగ్వేజ్లో వచ్చినా సరే ఇక్కడ రీమేక్ అయినా కానీ ఏ సినిమా అంటే ఏ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోనైనా మన వాళ్ళు చాలా బాగా ఆదరిస్తారు. వన్స్ వాళ్ళు నచ్చారంటే మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ ఆయనకి మంచి హిట్లని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మన వాళ్ళలో మన సినిమా ఏదైనా వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆడనివ్వకుండా చేయడం కానీ లేదంటే కనుక దాని మీద చాలా క్రిటిసైజ్ చేయడం కానీ ఆ చేసిన వాళ్ళని చాలా ఎలా అంటే ఒక చిన్న ఏదో జుజుబి అన్నట్టుగా వేస్ట్ అన్నట్టుగా వాళ్ళు ట్రీట్ చేస్తారు ఆ విధానాన్ని. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు అంటే బాలీవుడ్లో నెపో డైరెక్టర్స్ ఎక్కువైపోయినారు. నెపో కిడ్స్ని హీరో అంటారు కదా, అట్లా నెపో డైరెక్టర్స్ ఇప్పుడు పేర్లు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్లో ఉన్నారనుకోండి, కరణ్ జోహర్ గారికి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ దోస్తుల పిల్లలే ఉంటారు, వాళ్ళు డైరెక్టర్ అయిన వాడికి రూటెడ్ ఏం తెలుస్తుంది? మాస్ పల్స్ బెంచ్ మీద ఉన్నోడు ఎందుకు విజిల్ వేస్తాడో వాడికి ఏం తెలుస్తుంది? వాడు ఎప్పుడు బాల్కనీ. అది బాలీవుడ్లో బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఇక్కడ నుంచి కొడితే అక్కడ బాలీవుడ్ షేక్ ఎందుకు అవుతుంది? పల్స్ తెలుసు, బెంచ్ తెలుసు, బాల్కనీ తెలుసు. అవి అక్కడ బాలీవుడ్లో తగ్గిపోయినాయి. అంటే రైటర్స్కి అక్కడ రాజకీయాలు అయిపోయి అనురాగ్ కశ్యప్ లాంటి ఒక డైరెక్టరే బాలీవుడ్ వాళ్ళు సౌత్ నుంచి నేర్చుకోవాలని ఎందుకు అంటున్నారు అంటే అక్కడ ఈగోలు ఎక్కువైపోయినాయి. ఆయన్ని మన ఇప్పుడు మహారాజా తమిళ్లో మంచి హిట్ అయింది, ఇప్పుడు తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు. అంటే వర్క్ డెడికేషను అంటే ప్రాసెస్, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఎప్పటి నుంచో బాలీవుడ్ నుంచి మనం చాలా సినిమాలు కాపీ కొట్టి తెలుగులో తీసాం. షోలే నుంచి ఒక 10 సినిమాలు వచ్చి ఉంటాయి. అంటే బాలీవుడ్ అప్పట్లో ఉన్న బాలీవుడ్లో ఉండే డైరెక్టర్లు అందరూ రూట్ తెలిసిన వాళ్ళు, అంటే ఒక డైరెక్టర్ అవుదాం అని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి షారుఖ్ ఖాన్ కొడుకు డైరెక్టర్ అంటే నాకు అసలు నచ్చలేదు. వాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ రావు రమేష్ గారు వాళ్ళ మదర్ అన్నారంట నేను డైరెక్టర్ అవుతానంటే లైఫ్ గురించి ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలంటే జీవితం గురించి తెలవాలి. జీవితం గురించి నీకు తెలిసే ఛాన్స్ లేదు మీ నాన్న, ఎందుకంటే నువ్వు రిచ్గా ఉన్నావు కాబట్టి నువ్వు ఆర్టిస్ట్గా సెట్ అవుతావు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పారంట. నువ్వు డైరెక్టర్ అవ్వాలంటే నీకు అన్నిటికంటే ముందు నీ పుట్టుక, చావు, నొప్పి, బాధ, కష్ట సుఖాలు, బాధ్యత అవన్నీ తెలియాలి. కష్ట సుఖాలు తెలిస్తే నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు. రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, ఇప్పుడు ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ అన్ని రకాలుగా ఎమోషన్స్ వాళ్ళలో ఉంటాయి కాబట్టి ఆడియన్ ఇక్కడ విజిలేస్తాడు, ఆడియన్ ఇక్కడ ఏడుస్తాడు అనేది తెలుస్తుంది. బాలీవుడ్లో ఈ నా కొడుకులకి ఏం తెలుస్తుంది? బచ్చనా కొడుకులు ఇప్పుడు వచ్చి మన డైరెక్టర్ని అక్కడ పోయి అవమానిస్తా ఉన్నారు. మనం ఏంటంటే ఇప్పుడు రణ్వీర్ సింగ్ మనం తోపు హీరోలను ఫీల్ అవుతా ఉంటాము. అంటే మనం నచ్చితే మనం వదలం. వాళ్ళు నచ్చిలా సినిమా తీసినావు కూడా బూతు సినిమాలు తీసిన ఇప్పుడు చాలామంది అఖ్తర్ ఏమంటారు ఫర్హాన్ అఖ్తర్ వాళ్ళ ఫాదరు సందీప్ రెడ్డి బంగానే అన్నారు.
వాళ్ళ కొడుకే పచ్చి బూత్ సినిమాలు యాక్ట్ చేస్తారు, వాళ్ళు లిప్ లాకులు కామన్ పెట్టుకుంటారు. ఈయన ఉన్న సీన్ని అంత అద్భుతంగా డీల్ చేసినా కూడా బూతులు తీసాడు అని చెప్పారు. అంటే ఓర్చుకోలేని తనం, ఈగో ఎక్కువైపోయి వాళ్ళ పిల్లలు సరిగ్గా తీయట్లేదు, వాళ్ళ పిల్లలు పీకట్లేదు. అందరూ అంటే వచ్చారు కదా, కొడుకు వచ్చాడు, అతను వచ్చాడు, అంటే ఒక డైరెక్టర్ వచ్చాడు, అలా కూతురు అక్కడే ఉంది, కొడుకు అక్కడే ఉన్నాడు, మన వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలే ఉండాలి కదా, వాళ్ళకి హిట్లు రావట్లేదు, వాళ్ళ క్రాఫ్ట్లు మారుతున్నారు. మనోడు పోయి హిట్ సినిమా తీసే వరకు ఎందుకు ఒప్పుకుంటారు? అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరిని, రేపు పొద్దున నాది హిట్ పడితే నేను ఇండస్ట్రీలో అందరికీ క్లోజ్ అయిపోతా. హిట్ పడినప్పుడు నేను ఎవరిని? ఒక గ్యాంగ్ మ్యాన్ కొడుకే ఉంటాడు, ఒక హీరో ఒక డైరెక్టర్ అవ్వడు, ఒక లక్ష్యంతోనే ఉంటాం అప్పుడు కూడా. అంతే. అంటే మనం ఉంటాం, కానీ మనల్ని స్వాగతించాలి అంటే మనకంటూ ఒక హిట్ పడాలి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంత హిట్ కొట్టాడు, అందరు పిలుస్తా ఉన్నారు. హిట్ కొట్టకపోతే కాఫీ షాప్ లో కూడా దేకని హీరోలు ఉంటారు కదా, ఆయనే చెప్పాడు. అంటే నాని గారిని వెళ్ళిపోయి కలవడానికి కూడా భయపడ్డాడు. హిట్టే మాట్లాడుతుంది, నేను సరిగ్గా నిజాయితీగా సినిమా తీస్తే కొడుతుంది డెఫినెట్ గా. ఇక్కడ ఇంకోటి మీ సాంగ్ లో ఇందులో అంటే పూర్తిగా తెలియదు కాబట్టి అందులో మీ క్యారెక్టర్ అయిన హీరో ఏం చేస్తాడంటే చెడ్డీతో ఉండడం ఇట్లా ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. అంటే అంత బోల్డ్ గా చూపించాల్సిన అవసరం ఏముందని చెప్పని? ఏం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలను ఏం చూస్తాం? క్లీవేజ్ చూస్తాం. ఆ క్లీవేజ్ అయితే హీరోయిన్లు అవ్వచ్చు, పెళ్ళయ్యి పిల్లలయ్యి, పిల్లలున్న 60 ఉన్న బాలీవుడ్ లో ముసలు 60 ముసలు కూడా క్లీవేజ్ చూపిస్తా ఉన్నారు ఇక్కడ వరకు వేసుకొని. ఇప్పుడు అలా తయారైపోయింది. ఇప్పుడు నేను నాకున్న స్ట్రాంగ్ ఏంటి, అమ్మాయిలకి ఇప్పుడు మనము సొల్లు కాచుకొని చూస్తున్నాం. నాకేదైనా నచ్చుతుంది, నా బాడీలో ఏం నచ్చకపోతే అదైనా నచ్చుతుందేమని చూపించాను నేను. అంటే మనకి ఇప్పుడు నువ్వంటే ఏముంది, నువ్వు నా డ్రైవర్ చూడవు, నన్ను ఏం చూడవు, అరే ఇడు మురికి నుంచి లేచి వచ్చాడు ఏంట్రా అనుకుంటావు. కానీ చూస్తారు కదా అమ్మాయిలు, రిజిస్టర్ చేస్తారు కదా. ఇప్పుడు రణ్వీర్ సింగ్ బట్టలు ఇప్తేనే శబాష్ అంటారా? అంటే నన్ను కూడా ఎవడో కొంచెం, అంటే వీడు కూడా ఇప్పే ధైర్యం ఉంది వీడికి, సినిమా కోసం నేను బట్టలు ఇప్పుతా, చేయి కోసుకుంటా, దూకుతా, ఏం చేయమన్నా అది చేస్తాను. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే, డైరెక్టర్ డిమాండ్ చేసినా కూడా బట్టలు ఇప్పి కూర్చుంటా, గుండు కొట్టించుకుంటా, కోసుకోమంటే మొత్తం వెంట్రుకలు తీసుకుంటా, ఏం చేయమంటే అది చేస్తాను ఆ క్యారెక్టర్ కోసం. అట్లా క్యారెక్టర్ లో భాగంగా వాడు ఇప్పుడు మూసీలో ఉన్నప్పుడు, వాడు డ్రైవర్ మీద ఉన్నప్పుడు డ్రైవర్ మీదే పోతాడు, ఆ డ్రైవర్ లేకపోతే డైరెక్ట్ డ్రైవర్ లేకుండా పోతాడు. ఆ క్యారెక్టర్ బిహేవియర్ అంతే కదా. వాడికేమీ సీసీ కెమెరాలు లేవు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న హీరోలే బట్టలు ఇప్పుతున్నారు. అంటే హీరోయిన్లు ఇప్పుడు టీవీ షోల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా మొత్తం ఇప్పి చేసుకుంటున్నారు అమ్మాయిలు. ఎందుకోసం? కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం కోసం. అది నా సినిమాలో కమర్షియల్. ఇప్పుడు టీవీ షోల్లో ఆంటీలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, మొత్తం ఇప్పుకొని తిరుగుతున్నారు కదా. అదే సినిమాల్లో ఉంటే వాళ్ళే అపోజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద యాంకర్లు అవ్వచ్చు, ఈ సినిమాలో రొమాన్స్ అధికంగా ఉంది అంటే ఆ సినిమాలో హీరో హీరోయిన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లల్ని పెట్టుకుని కూడా మీరు మొత్తం ఇట్లా ఇప్పుకొని ఇక్కడ వరకు మొత్తం కనిపిస్తున్నాయి కదా, ఎందుకు దాన్ని ఇప్పి చూపిస్తున్నావు? కప్పుకొని చూపించచ్చు కదా. నువ్వెందుకు అంటే మూసుకొని చేయట్లే? నేను ఎవరు చూస్తాడు? ఎవరు చూడాడు కదా. నీ ముఖం ఎంతసేపు చూస్తారు? అవి చూపిస్తున్నావు కాబట్టి కొద్దిసేపు చూస్తారు. ఆ పర్సెప్షన్లోనే డెఫినెట్గా అమ్మాయిలకి నచ్చుతుంది అన్న దాని మీద నేను డ్రైవర్ మీద ఉన్నా. సినిమాల్లో కూడా హీరోయిన్కి నచ్చిన కాబట్టి ఆ హీరోయిన్తో అంటే ఆ క్యారెక్టర్లు, ఆ రాజు ధరణి అనే క్యారెక్టర్లు రెండు అట్లా ఉన్నాయి కాబట్టి డ్రైవర్ మీద ఉండాల్సి వచ్చింది. డ్రైవర్ లేకుండా కూడా కొన్ని సీన్లు ఉన్నాయి, అంటే అది చూపియము. అట్లా సినిమా డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది, నచ్చుతుంది. కొంత యాక్షన్ పాల్లో కూడా ఉండే కొంచెం మనసు చేసుకొని మావోడే అనుకుని కొంచెం ఆశీర్వదించండి. డెఫినెట్గా అన్న. అయితే త్వరలో మీ సినిమా రావాలి, ఖచ్చితంగా పెద్ద స్క్రీన్లోనే చూడాలి. అదే అనుకుంటున్నా, డెఫినెట్గా పెద్ద స్క్రీనే ఖచ్చితంగా అందరూ కూడా ఆదరిస్తారు. మేము చెప్తున్నాము ఆదరిస్తారు, ఖచ్చితంగా పెద్ద స్క్రీన్లో రావాలి. అందరూ కూడా ఆదరించి ఒక మంచి మెసేజ్ కూడా వస్తుందని చెప్పని ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఆ సాంగ్ లోనే తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చి మీకు ఒక మంచి సక్సెస్, మంచి ఒక మైల్ రైల్ పడాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం అన్న. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ళ నుంచి మీరు పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా ఒక సినిమా మీద పెట్టి తీసుకొస్తున్నారు. అన్ని రకాలుగా ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ కూడా మంచి ఇదిగా అనిపించేలాగా మీరు తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్గా మంచి సక్సెస్ సాధిస్తారని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను అన్న. మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మీ సినిమా హిట్ అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీరు కూడా మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. అరే నా ఫస్ట్ ఇంటర్వ్యూ లైఫ్లో, అంటే శ్యామ్ నుంచి, అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ
ఎట్లా వెళ్తుంది అవన్నీ పక్కన పెడితే నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు నాకు స్పెషలే ఉంటుంది కాబట్టి మర్చిపోయేంత రూటెడ్ లేకుండా రాలేదు ఇక్కడి వరకు. అంటే ప్రతిదీ గుర్తుంటుంది, ప్రతి అవమానించినవాడు గుర్తుంటాడు, ప్రతి అప్రిషియేషన్ చేసినవాడు గుర్తుంటాడు, మన వెన్ను తట్టి మనకి పుష్ చేసినవాడు గుర్తుంటాడు, మనకి ఒక షర్టు కొనిచ్చినవాడు గుర్తుంటాడు, మనకి ఇక్కడ రంగుల ప్రపంచంలో మనకు ఎలా సపోర్ట్ చేసినవాడు గుర్తుంటాడు, మనల్ని ఎలా తొక్కినవాడు గుర్తుంటాడు. కాబట్టి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు ఆడియన్స్ లాగా ఎప్పుడు దేవులతో సమానం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ శశాంక్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.